బయలుదేరుతున్నారు. బయలుదేరుతుంటే తనకి సారథ్యం చెయ్యవలసిన అవసరం లేకపోయినప్పటికీ తన చెల్లెల మీద ఉన్నటువంటి ప్రేమ చేత కంసుడు రథసారథ్యం చెయ్యడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడి గుర్రాల యొక్క పగ్గాలు పట్టుకుని ఆయన రథం నడుపుతున్నాడు. మీరు భాగవతంలో అక్కడ వరకే ముందు పరిశీలనం చేస్తే కంసుడిలో తప్పేం కనపడదు. అప్పటి వరకు కంసుడు చెల్లెలి పట్ల పరమ ప్రేమతో ఉన్నటువంటి సోదరుడు. ఆమెని తీసుకుని బయలుదేరాడు. రథం వెళ్ళిపోతోంది. కంసుడు వసుదేవుడు ఆ తర్వాత దేవకీదేవి సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. అకస్మాత్తుగా అశరీరవాణి పలికింది. ఆ అశరీరవాణి పలుకుతూ అంది, తుష్టయగు భగినిమెచ్చగ ఇష్టుడవై రథము నడిపెదవు ఎరుగవు మీదన్ శిష్టయగు ఈతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుజుమి అంది. తుష్టయగు భగినిమెచ్చగ, నీ తోబుట్టువైనటువంటి ఈ దేవకీదేవి యొక్క మెప్పు కోసమని ఆమె కోరుకున్నటువంటి వరుణ్ణి వసుదేవుణ్ణి చేసుకుంది. సంతోషంగా ఉన్నటువంటి నీ చెల్లెలి యొక్క సంతోషం మరింత ఇనుబడించాలనేటటువంటి కోరికతో నువ్వు రథాన్ని నడుపుతున్నావు. కానీ ఈ తలోదరి, పోతనగారి మాటలలో శబ్దశిల్పం అద్భుతంగా ఉంటుంది. తలోదరి అన్న మాటకు అర్థం ఏంటంటే కృషించిన కడుపు కలది అని. పైకి కడుపు కనపడనటువంటి స్త్రీని తలోదరి అంటారు. ఆమె తలోదరి, కడుపు కృషించినట్లు కనపడుతోంది, కానీ ఆమె బహుసంతానాన్ని పొందుతుంది. అంతమంది పిల్లలు పట్టే కడుపు ఆ కడుపు. కాబట్టి తుష్టయగు భగినిమెచ్చక నిష్ఠుడవై రథము నడిపెదవు ఎరుగవు మీదన్ శిష్టయగు ఈ తలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుజుమి. ఆమె కడుపున పుట్టేటటువంటి 8వ సంతానం నిన్ను చంపేస్తుంది అని. 8వ సంతానం చంపేస్తుంది అనేటటువంటి మాట వినగానే ఆయనకి తనని చంపేటటువంటి పిల్లవాడు దేవకీదేవి కడుపున పుడతాడు కాబట్టి అసలు మూలాన్ని తుంచేస్తే, అసలు పిల్లలు పుట్టడానికి అవకాశం లేకుండా చేసేస్తే తన మృత్యువు యొక్క కారణము ఉండదు అన్న ఉద్దేశ్యంతో రథం దిగి అప్పటి వరకు ఎంతో ప్రేమతో మాట్లాడినటువంటి తన చెల్లెలి జుత్తు పట్టుకుని రథంలోంచి కిందకి ఈడ్చి కత్తి తీసి ఆమె కుత్తుక కత్తిరించబోయాడు. వసుదేవుడు చూస్తున్నాడు. భాగవతంలో ఇదొక అద్భుతమైనటువంటి విశేషం. ఎందుచేత అంటే అష్టమ గర్భంబు నిన్ను హరించుజుమి అంటే 8వ గర్భంలో ఎవరు పుడతారో అతని చేతిలో నువ్వు మరణిస్తావని అశరీరవాణి పలికినప్పుడు కంసుడు మరణించడానికి కనీసంలో కనీసం 16 సంవత్సరాల కాలం ఉంది. ఒక గర్భానికి మధ్యలో 2 సంవత్సరముల వ్యవధానం ఉంటుందనుకున్నా 8 రెళ్ళు 16 సంవత్సరములు ఖచ్చితంగా బతుకుతాడు కంసుడు. 16 ఏళ్ళు బ్రతకడానికి అవకాశం ఉన్నటువంటి వాడు 16 ఏళ్ల తర్వాత వచ్చేటటువంటి మృత్యువు కోసం ఇప్పుడే చెల్లెల్ని చంపడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడే చెల్లెల్ని చంపడానికి సిద్ధపడినటువంటి కంసుని యొక్క ప్రధానమైన ఇతివృత్తమైన భాగవతం 10వ స్కంధంలో ఆయుపట్టు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరిత్ర. ఇదే కృష్ణ పరమాత్మ ఆవిర్భావానికి కారణం. అటువంటి కథని లోకంలో ప్రకాశింపచేయడానికి కారణమైన వాడెవరు అంటే 7 రోజుల్లో నువ్వు చనిపోతావురా అంటే నాకేం భయం లేదు, 7 రోజుల్లో చనిపోతే చనిపోతాను, కానీ ఈ 7 రోజులు నేను ఏ కథని వినడం వల్ల మళ్ళీ పుట్టవలసిన అవసరం నాకుండదో అటువంటి కథని నాకు చెప్పండి అని అడిగినటువంటి ఒక మహాపురుషుడి యొక్క ఆర్తి వలన భాగవతం లోకంలోకి వచ్చింది. 7 రోజుల్లో చచ్చిపోతావురా అంటే భయపడని వాడు ఒకడు, 16 ఏళ్ళు బ్రతకడానికి అవకాశం ఉన్నా సరే భయపడిపోయినటువంటి వాడు ఇంకొకడు. ఇద్దరి మధ్య వచ్చినటువంటి సంఘర్షణలోంచి భాగవతం ఆవిర్భవించింది. నిజానికి పరీక్షిన్ మహారాజు 7 రోజులలో చచ్చిపోతాడు అని చెప్పి శృంగి శపించాడు. శపిస్తే ఆయన ఏం బెంగ పెట్టుకోలేదు. ఆయనకి తపశ్శక్తి ఉంది, ఆయన తిరిగి శపించగలడు. కానీ ఆయన శపించలేదు. నేను శపించనన్నాడు. నాకు తెలుసు మృత్యు అనేటటువంటిది తప్పదు, ఎప్పుడో అప్పుడు వచ్చి తీరుతుంది. ఇవాళ నాకు బ్రాహ్మణ శాప రూపంలో వచ్చింది. బ్రాహ్మణుడు నాకు శాపాన్ని ఉత్తినే ఇవ్వలేదు, నేను చేయరాని పని చేశాను. ఆయన తండ్రి శమీక మహర్షి తపస్సు చేసుకుంటుంటే మృత సర్పాన్ని తీసుకెళ్ళి ఆయన మెడలో వేశాను.
కాబట్టి నేను 7 రోజులలో మరణిస్తానని నాకు శాపం ఇచ్చాడు. కానీ ఈ 7 రోజులు నేను ప్రశాంత చిత్తుడనై హరికథలు వింటాను. ఈ కథలు నాకు అలసట లేకుండా చెప్పగలిగిన వాడొకడు కావాలి అని గంగానదీ తీరానికి వెళ్ళి ప్రయోపవేశం చేశాడు. చేసి గంగమ్మని చూడగానే జ్ఞాపకానికి వచ్చే పద్యం అది. పెన్నమ్మ ఇలానం, కానీ గంగమ్మ అన్న మాట మాత్రం తప్పకుండా వాడతాం. గంగ అందరూ గంగమ్మ అంటారు. అమ్మా అని పిలిచిన నరు గంగమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అంటే చాలట. అలా అన్నవాణ్ణి పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట, పోరా అని మోక్షం ఇచ్చి పంపించేస్తుంది పాపాలన్నీ తీసేసి. పొమ్మ అని ముక్తి కడకు బుత్తువట, లిమ్మ నీ రూపముతో రమ్మా నాకిదురంగ గంగ రమ్యతరంగ, రమ్యమైనటువంటి తరంగములు కలిగినటువంటి ఓ గంగానది అధిష్టాన దేవత అయినటువంటి ఓ గంగమ్మ లేచి నాకెదురుగుండా వచ్చి సాకార దర్శనం ఇయ్యమ్మా అని కోరుకున్నాడు. కోరుకుని ఒక మాట చెప్పాడు. ఎంత ధృతితో మాట్లాడాడంటే, భాగవతం వినడం దేని కొరకు అంటే మృత్యుభయం పోవడానికి భాగవతం పనికొస్తుంది. ఎంత ధైర్యంతో మాట్లాడాడంటే, ఉరగాధీశ విషానలంబనకు నొప్పింతు శంకింప ఈశ్వర సంకల్పము నీడు మానదు, భవిష్యజ్జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరి ప్రణుతి హరి భాషాకర్ణ నాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగు అర్ధిన్ మీరు ప్రసాదింపరే అని అడిగాడు. నేను చచ్చిపోతానని నాకు బెంగలేదు. బురగాధీశ విషానలంబునకు మీ నొప్పింతు, పాము కాటు వలన వచ్చేటటువంటి విషానికి నా శరీరాన్ని అప్పచెప్పేస్తాను. ఈశ్వర సంకల్పము నీడు మానదు, నింద లేకుండా బుంది వెళ్ళడానికి వీలు లేదు. ఏదో ఓ కారణం ఉండాలి. డెత్ సర్టిఫికెట్ రాయాలి కదా, ఏదో ఓ కారణం ఉండాలి. కాబట్టి ఈశ్వర సంకల్పము నీడు మానదు, భవిష్యజ్జన్మ జన్మంబులన్, ఈ జన్మలో ఈ శరీరం పడిపోతోంది, నాకున్న కోరిక ఒకటే, నా అదృష్టం ఏమిటంటే 7 రోజులు ఉంటానని తెలిసింది. భవిష్యజ్జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరి ప్రణుతి హరి భాషాకర్ణ నాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్, నేను ఎప్పుడూ శ్రీహరి యొక్క కథలు వినేటట్టు, శ్రీహరి యొక్క పాద పద్మములను సేవించగలిగినటువంటి సాత్వికమైనటువంటి భక్తి నా యందు ప్రకాశించేటట్టు, హరిభక్తులతో నేను కూడి ఉండేటట్టు, ఎప్పుడూ హరి యొక్క కథలు వినాలని హరికి సేవ చెయ్యాలనేటటువంటి బుద్ధి నా యందు ప్రచోదనం పొందేటటువంటి మనస్సు ఉన్నవాడిగా పుట్టడానికి ఏ కథలు ఈ 7 రోజులు వింటే నాకు జీవితం అమృతతుల్యమవుతుందో, నా భవిష్యజ్జన్మలు అలా ఉంటాయో, నాకు అటువంటి కథ చెప్పేవాడొకడు కావాలని అడిగాడు. యథార్థమునకు పరీక్షిత్ మహారాజు నాకు మళ్ళీ పునర్జన్మ వద్దు అని కూడా అడగలేదు. నాకు పునర్జన్మ లేకుండా చెయ్యండి అని అనలేదు. నాకు పునర్జన్మ కావాలి అని అడిగాడు. ఎందుకు కావాలి పునర్జన్మ అంటే, భగవంతుని యొక్క కథాశ్రవణంలో అంత సంతోషం ఉంది అన్నాడు. భగవంతుని కథా గానంలో అంత సంతోషం ఉంది అన్నాడు. భగవంతుని యొక్క చరణారవిందములను సేవించడంలో నాకు అంత సంతోషం ఉంది అన్నాడు. ఇవి చెయ్యడానికి నాకు ఒక ఉపాధి కావాలి. ఆ ఉపాధి నాకు నరముపాధే కావాలి అని పరీక్షిత్ అడగలేదు. అది విచిత్రం. అసలు పరీక్షిత్ యొక్క గొప్పతనం చూడండి. భవిష్యజ్జన్మ జన్మంబులన్, అంతే, ఒక జన్మ కాదు, ఎన్ని జన్మములైనా సరే నాకేం బెంగలేదు. భవిష్యజ్జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరి ప్రణుతి, హరియందు చింతారతి అంటే ఎప్పుడూ ఆయన గురించి ఆలోచించగలిగినటువంటి స్థితి నాకు కలగాలి. హరి చింతారతియున్ హరి ప్రణుతి, హరికి నమస్కరిస్తూ ఉండాలి. నాకు అటువంటి జన్మ కావాలి. ఉపాధితో సంబంధమే ఉంది. మనుష్యుడై పుట్టినంత మాత్రాన భగవన్నామం యొక్క రుచి తెలియనివాడు, భగవంతుణ్ణి కీర్తించనివాడు, భగవత్ కథాశ్రవణం చెయ్యనివాడు, భగవంతుని పాదారవిందములను సేవించనివాడు ఉపయోగం ఏముంటుంది? నరజన్మ ఎత్తితే మాత్రం తినడానికి నిద్రపోవడానికి పనికొచ్చేటటువంటి నరజన్మ ఉపయుక్తం అవుతుందని ఎవరు చెప్పగలరు? కాళహస్తీశ్వర శతకంలో ధూర్జట్ అంటాడు,
ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమనర్చె కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు నీ పాద సేవా సంసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఒక సాలెపురుగు, ఒక ఏనుగు, ఒక పాము ఏం చేసేయి? వాటి పేరు మీద ఒక క్షేత్రం వచ్చింది అంటే భక్తి ప్రధానం, ఏ శరీరంలో ఉన్నామన్నది ప్రధానం కాదు. అందుకే శంకరులు శివానందలహరి చేస్తూ ఒక మాట అంటారు, నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుష అంటారు. నేను నరుణ్ణ, పర్వతాన్న, పక్షిన, కొండన, ఇంకొకట, నాకేం సంబంధం లేదు ఈశ్వర, మీరు ఏ ఉపాధినైనా ఇవ్వండి. ఉపాధితో ఏముంది? దేనికైనా షడూర్ములు ఉంటాయి. ఆకలి, దప్పిక, జరామరణము, శోకము, మోహము ఉండక తప్పేవి కావు, దేనికైనా ఉంటాయి. కానీ నాకు కావలసింది సంతతము మీ పాదములను స్మరించేటటువంటి మనస్సు మాత్రం ఉండేటట్టు చూడండి అన్నారు. అందుకే జంతువులు కూడా, పక్షులు కూడా అద్భుతమైన స్థితిని పొందాయి భగవద్భక్తి ఉన్ననాడు. ఒక కొండ శ్రీమన్నారాయణుణ్ణి వేడుకుంది, రామచంద్రమూర్తిగానే నాకు కనపడవు, ఇలా వద్దన్నాడంతే భద్రగిరి. అన్నందుకు గాను భగవంతుడు అయోమయానికి గురైపోయాడు. ఆయుధాలు పట్టుకోవడంలో అపసవ్యంగా పట్టుకుని రామచంద్రమూర్తి వెలిసిన ఏకైక క్షేత్రం. శాశ్వత కీర్తి గణించాడు భద్రాచలం. అందుకే శంకరులు అంటారు, వామా మనం ఆయన ఒంటి మీదకి ఎక్కి చూడ్డానికి అనుగ్రహించి కూర్చుంది. శాశ్వతమైన కీర్తిని పొందింది. మనుష్యుడై పుట్టి భగవంతుని యందు భక్తి లేనినాడు ఆ ఉపాధికి ఉండే ఉపయోగమే ఉంది. పరీక్షిన్ మహారాజు గారి యొక్క గొప్పతనం అక్కడుంది. భవిష్యజ్జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరి ప్రణుతి హరి భాషాకర్ణ నాసక్తియున్ హరి బాదాంబుజ సేవయున్ కలుగు అర్ధిన్ మీరు ప్రసాదింపరే అని అడిగాడు. 7 రోజులలో చచ్చిపోతావురా అంటే నాకేమీ బెంగలేదయా, శరీరాన్ని అప్పజెప్పేస్తాను, ఇది ఈశ్వర శాసనం, శరీరం పడిపోవలసిందే, దానికి బెంగ లేదు. వచ్చే జన్మలలో మాత్రం భగవంతుని యందు అనురక్తి ఉన్నటువంటి హృదయం కావాలని అడిగితే ఆయన ఆర్తి చూసి ఒక ఆవు పాలు పితికినంతసేపు తప్ప నిలబడనటువంటి శుకబ్రహ్మ 7 రాత్రులు 7 పగళ్ళు కూర్చుని పరీక్షిన్ మహారాజు గారికి భాగవతం చెప్తే మనందరికీ భాగవతం అందింది. 7 రోజుల్లో చచ్చిపోతావంటే భయపడని వాడు పరీక్షిన్ మహారాజు. అష్టమ గర్భానికి చచ్చిపోతావురా అంటే బెంగ పెట్టుకుని చెల్లెల్ని చంపడానికి సిద్ధపడ్డవాడు కంసుడు. ఈ కంసుడి కథ భాగవతంలో రావడం చాలా విశేషం. ఆ కంసుని వలన కృష్ణావతారం వచ్చింది, అది అంతకన్నా విశేషం. కాబట్టి ఇప్పుడు ఆ చెల్లెల్ని కిందకి లాగాడు. లాగి ఆమె కంఠం మీద కత్తి పెట్టి ఆమె కంఠాన్ని నరికేయబోతున్నాడు. వసుదేవుడు గబగబా కిందకి దిగాడు. వసుదేవుడు కంసునితో యుద్ధం చెయ్యగలిగినంత శక్తి కలిగినటువంటి వాడు కాడు. అందుకని అనుబంధాన్ని గుర్తు చేశాడు. లోకంలో ఒక అద్భుతమైన అనుబంధం ఒకటి ఉంటుంది. అన్నయ్య అన్న పిలుపు అమృతతుల్యంగా ఉంటుంది. అందున తోడ పుట్టినది అన్నయ్య అని పిలుస్తున్నప్పుడు ఆ పిలుపులో ఒక మాధుర్యం ఉంటుంది, ఒక కట్టేసే గుణం ఉంటుంది. ఎంత పెద్దవాళ్ళు అయిపోనివ్వండి, 70 ఏళ్ళు నాకు రానివ్వండి, 65 ఏళ్ళు నా చెల్లెలికి రానివ్వండి, నాకు 70 ఏళ్ళు వచ్చి ఇద్దరం ముసిలేళ్లం అయిపోయినా ఒరే అన్నయ్య అన్నయ్య అన్న చెల్లెలు వచ్చి నా చెయ్యి పట్టుకుంటే నాకు ఎంత మురిపెంగా ఉంటుందో. ఇప్పటికీ ఆ పిలుపులో ఉన్న అమృతాన్ని జుర్రుకోవడానికి ఏడాదికి ఒకసారి నేను ఢిల్లీ వెళ్ళి మా చెల్లెలి చేతి అన్నం తిని ఆ పిలిపించుకుని వస్తూ ఉంటాను. అన్నయ్య అన్న పిలుపులో అంత మాధుర్యం ఉంది. అన్నయ్య అనేటప్పటికీ కట్టుబడిపోతాడు. మీరు మా అన్నయ్య గారు లాంటి వారండి అన్నారనుకోండి, చెల్లెమ్మ పసుపు కుంకుమలు పట్టుకెళ్ళమ్మా అంటాడు. పుట్టింటికి వచ్చావు ఉత్తి చేతులతో ఎలా పెడతావు, పట్టుకెళ్ళు పసుపు కుంకాలంటాడు. అన్నా అన్న మాటకి అంత అనుబంధం ఉంది. రాక్షసత్వం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ అనుబంధాలలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించలేకపోవడం. వాడికి కొడుకు పట్ల మాధుర్యం ఉండదు, మనవడి పట్ల మాధుర్యం ఉండదు, మనవరాలి పట్ల మాధుర్యం ఉండదు.
చెల్లెలి పట్ల మాధుర్యం ఉండదు. వాడికి ఇక దేని పట్ల మాధుర్యం? వాడికి ఏదో ఓ పిచ్చి ఉంటుంది, ఓ డబ్బు పిచ్చో, బతకాలన్న పిచ్చో, ఏదో ఓ పిచ్చి. ఆ పిచ్చికే వాడి జీవితం అంకితం. వాడికి ఇంకా మిగిలిన వాటిలో ఉన్న ఏ మాధుర్యాన్ని వాడు జుర్రుకోలేడు. వాకాటి పాండురంగారావు గారు దిక్సూచి వ్యాసాలు రాస్తూ, ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడినప్పుడు కొడుకు తండ్రిని పిలిచి, నాన్నగారండి అది ఏమిటి అని అడిగితే, చెప్పడానికి సమయం లేదు, నేను సినిమాకి టికెట్ తీయాలని వెళ్ళిపోయిన తండ్రి ఈ జాతికి బరువు అని రాశారు. కాబట్టి తండ్రి కొడుకుల మధ్య ఉండే అనుబంధంలోని మాధుర్యం అటువంటిది. అన్నా చెల్లెళ్ల మధ్య ఉండేటటువంటి అనుబంధం అంత గొప్పగా ఉంటుంది. ఎన్నేళ్లు రానివ్వండి, 60 ఏళ్ళు వచ్చి షష్ఠి పూర్తి అవుతుండనివ్వండి, 70 ఏళ్ళు వచ్చిన తరువాత ఇంకొక ఏ ఉగ్రరథశాంతో భీమరథశాంతో అవుతుండనివ్వండి, సహస్రచంద్ర దర్శనోత్సవం అనివ్వండి, ఎంత ముసిలిదైపోయినా సరే ఆ చెల్లెలు వచ్చి హారతిస్తూ ఉంటే ఆ అన్నయ్య మురిపం ఎంత సంతోషంగా ఉంటుందో ఆ చెల్లెల్ని చూసుకుని. జ్ఞాపకం చేశాడు వసుదేవుడు. మన పురాణాలు కేవలం ఏదో ఆధ్యాత్మిక చింతనకు మాత్రమే పరిమితం అవుతాయి అనుకోకండి. మనుష్య సంబంధాల్లో ఉండే మాధుర్యాన్ని రుచి చూపిస్తాయి. అసలు నిజంగా కావ్యాల్ని పురాణాల్ని పరిశీలనం చేస్తే పరమేశ్వరుడు తోబుట్టువలనిచ్చి మనకి ఎంత అమృతాన్ని పంచిపెట్టాడో అనిపిస్తుంది. అందుకే అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో చేయక మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమన్న సహింపుమన్న తగదన్న రావన్న వేడెదన్ అంటాడు. జ్ఞాపకం చేస్తాడు. అన్నవు నీవు చెల్లెలికి, బావా అని పిలవలేదు. ఆమె నీ చెల్లెలయ్యా, నువ్వు అన్నయ్యవయ్యా, అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో. చెల్లెలు ఇంటికి వచ్చినప్పుడు ఏ ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నా అభిప్రాయ భేదాలు ఉంటాయి, కలుసుకుని సంతోషంగా గడిపేటటువంటి మంచి మాటలు ఉంటాయి. తోడ పుట్టిన వాళ్ళు ఎవరు ఎంతకాలం ఉంటారో ఎవరికి తెలుసు. ఇద్దరు కలుసుకున్నప్పుడు పరమ సంతోషంగా, అన్నయ్య అన్నయ్య నీకు దోసకాయ పప్పు అంటే ఇష్టం రా, అందుకు నీకు 2 దోసకాయలు తెచ్చానరా అన్నయ్య అంటే మురిసిపోయి ఆ దోసకాయ పప్పు వేయించుకుని చెల్లెలితో కలిపి అన్నం తిని, ఉసే నీకు చిన్నప్పుడు చారు అన్నం గట్టిగా నలిపి మెత్తగా చేసి పెడితే అన్నయ్య అన్నయ్య నువ్వు నెయ్యి వేసుకుని చారు బాగా కలుపుకుంటావు పెట్టవా అన్నయ్య అని అడిగేదానివే. ఇదిగో కొద్దిగా తిను అని 60 ఏళ్ళు వచ్చిన చెల్లెలికి 70 ఏళ్ల అన్నగారు పెడుతుంటే మేనల్లుళ్ళు మురిపంగా చూస్తుంటే అందులో ఉన్న మాధుర్యం ఎంత గొప్పగా ఉంటుంది. అసలు ఎంత ఆనందం అది. దానికి ఎన్ని కోట్ల సాటి వస్తుంది. ఇంటికొచ్చిన ఆడపిల్లతో అభిప్రాయ భేదం ఉన్నవే మాట్లాడక్కర్లేదు. ఏమ్మా బాగున్నావా అని మర్యాద పురస్సరంగా ఆ చిన్నతనం ఆ సంతోషం అన్నీ కలిసి మాట్లాడుకుంటే చాలు, ఎంత ఆనందంగా ఉంటుందో. కాబట్టి అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో. ఓ చీరిస్తారా ఆడపిల్లకి? ఎంత ఐశ్వర్యవంతురాలు కానివ్వండి అత్తవారింటి వైపు, పుట్టింటికి వస్తే 30 రూపాయల చీర పసుపు కుంకం పెడితే మా నాన్నగారు పెట్టారు మా అన్నయ్య పెట్టారని మురిపంగా పెట్టుకెళ్ళి ఆడపిల్ల కట్టుకుంటుంది. ఆడపిల్ల మనసు లాంటి మనసు లోకంలో ఉండదు. తాను ఎంత ఐశ్వర్యవంతురాలైనా కావచ్చు, పుట్టింట్లో పసుపు కుంకం పెట్టి 2 పళ్ళిచ్చి ఒక్క చీర పెడితే ఆమె ఎంత ఐశ్వర్యవంతురాలు కానివ్వండి మురిసిపోతుందంతే. కళ్ళ నీళ్ళు ఒత్తుకుని, ఎందుకు నాన్నగారండి నాకు ఇప్పుడు ఇంత చీర అంటుంది. ఇవిడు పెట్టింది 30 రూపాయల చీరకి. ఆడపిల్ల ఇంటికి వస్తే ఓ చీర పెడతారయా, పసుపు కుంకం ఇస్తారయా, మాడలిచ్చుటో. నీకు ఐశ్వర్యం ఉంది అమ్మ మెళ్ళో వేసుకోవే అని ఓ చిన్న లక్ష్మీదేవి రూపి, శ్రావణ మాసంలో నాన్న ఇది పెట్టుకుని పూజ చేసుకో అని ఓ చిన్న బంగారం రూపోటి నీ దగ్గరుంది తల్లి ఈ ఉంగరం పెట్టుకోరా అని ఓ ఉంగరం మురిసిపోతుంది. మా అన్నయ్య ఇచ్చాడు మా అన్నయ్య ఇచ్చాడు అని నువ్వు ఇచ్చిన ఉంగరం అంత డబ్బు ఆటోకి పెట్టుకుని 10 ఏళ్లకి వెళ్ళి చూపించుకుంటావు. కాబట్టి మాడలు చీరలిచ్చుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో. పోన్లేవయ్యా ఏమీ పెట్టక్కర్లేదు, సంతోషంగా మాట్లాడవయ్యా చెల్లెలితో చాలు. మధుర మంజుల భాషలను ఆదరించుటో. శోభన దేవత అక్క చెల్లెలింటికి ఆమె వచ్చినప్పుడు లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టు మధురంగా మాట్లాడాలి, మంజులమైన మాట మాట్లాడాలి. ఆమె మనసు నొచ్చుకునేటట్టు మాట్లాడకూడదు. మధుర మంజుల భాషలను ఆదరించుటూ చేయక మిన్నుల మోతలే నిజము మేలని చంపకుమన్నా. ఏమి పోతనగారండి, ఎన్నిసార్లు నమస్కారం చేయింది నాయన ఆంధ్రానువాదానికి.
నిన్నుల మోతలే నిజము మేలని చంపకుమన్నా. ఏదో ఆకాశంలోంచి ఏదో వినపడిందా? ఆకాశంలోంచి వినపడింది ఎవడన్నాడో, ఎవడు కావాలనన్నాడో, ఏ చెట్టు మించి అన్నాడో, ఏ మబ్బు చాటు నుంచి అన్నాడో, నువ్వు మీ చెల్లెలు ఇంత సంతోషంగా ఉండలేక కనురాపు కలిగి అన్నాడో, అది నమ్మి చంపేస్తావా? చెల్లెల్ని చంపిన అన్నయ్య అనరయ్యా రేపొద్దున్న? పసుపు పారాణి ఆరలేదు, సంతోషంగా అత్తవారింటికి వస్తోంది, నువ్వే ప్రేమతో తీసుకొస్తానని సారథ్యం చేస్తున్నావు, అంతలో చంపేస్తావా? మానవన్న తగదన్న సహింపుమన్న అన్న 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 తనకి కాదు అనుబంధం, తన భార్య వైపు నుంచి గుర్తు చేస్తున్నాడు. గుర్తు చేస్తూ తగదన్న సహింపుమన్న వేడెదన్, నిన్ను అభ్యర్థిస్తున్నానయా, నిన్ను బతిమాలుకుంటున్నానయా, వదిలిపెట్టవయా అని. అయినా బావా నీకు తెలియని విషయమా? మనుష్యుల యొక్క మృత్యువు ఎక్కడి నుంచి వస్తుంది అంటే చేసుకున్నటువంటి కర్మల నుంచి వస్తుంది. పోతన గారే ఒక చోట అంటారు, రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందున్, రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తుండగుటను. ఏ రక్షణ పెట్టుకోకపోయినా ఓ పసిపిల్లవాడు అలా ఆడుకుంటుంటే, నల్లత్రాచ అలా వెళ్ళిపోతుంటే తెలియక వాడు ఉంగా అంటూ దాన్ని పట్టుకోబోతుంటే వాడి చేతి మించి పాకుతూ వెళ్ళిపోతుంది. వీడు పసిపిల్లవాడు, తెలియదు పాపం అని పాము వెళ్ళిపోయింది. చుట్టూ రక్షక భటుల్ని పెట్టుకున్నవాడు ఇంతమంది రక్షక భటులు ఉండగా చచ్చిపోయాడు. ఏమనుకోవాలి? రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందును, రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాపచిత్తుండగుట. పోతన గారు తీర్పు చెప్పారు. కాబట్టి ఏమయ్యా, లోకంలో ఎవరు చేసిన కర్మని బట్టి వాళ్ళకి అభ్యున్నతి ఉంటుంది, ఎవరు చేసిన కర్మని బట్టి వాళ్ళకి పతనం ఉంటుంది, ఎవరు చేసిన కర్మని బట్టి అదృష్ట దురదృష్టములు ఉంటాయి. అంతేకాని నీ చెల్లెలు దానికి నిమిత్తమా? ఎక్కడో 8వ కడుపున పుట్టేటటువంటి వాడు నిన్ను చంపుతాడని ఇప్పుడే నీ చెల్లెల్ని చంపేస్తావా? నిజంగా శరీరవాణ్ణి చెప్పినది సత్యమైతే నీ చావుకి కారణమే రాదయ్యా, ఇంకో రూపంలో రాదా? చెల్లెల్ని చంపావన్న అపకీర్తి ఎందుకయా మూట కట్టుకుంటావు? నా మాట విను, చంపకు అన్న వినడానికి సిద్ధంగా లేడు. నీవు బావా చెప్పడానికి ఎన్నైనా చెప్తావు, కానీ ప్రాణం నాది, జీవితం నాది, నీకే. దీనికి 8వ కొడుకు పుడితే నా ప్రాణాలు పోతాయి, కాబట్టి చంపేయవలసిందే, మూలాన్ని ఛేదిస్తానన్నాడు. వసుదేవుడు ఆలోచించాడు. ఆపత్కాలమునందే మనసుని కుదుటపరుచుకుని ఆలోచించాలి. ఎందుచేత అంటే ఎప్పుడైనా సరే మనసులోంచే ఏ ఆలోచనైనా రావాలి. మనుష్యుడన్న తరువాత కష్టం రాకుండా ఉండదు. కష్టం వచ్చినప్పుడు విచలితుడైపోయిన వాడు సక్రమంగా ఆలోచించలేడు. అని సుందరకాండ ఎందుకు వింటారు అంటే ఒక్క శ్లోకం కోసం వింటారు. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాత్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం. అనిర్వేదము అంటే జీవితంలో నిర్వేదాన్ని పొందకుండా ఉండడమే సమస్త సౌఖ్యములకు కారణము. జీవితంలో మృత్పిండమైపోయిన వాడు నేల మీద కింద పడితే ఇక పైకి లేవడు, అంటుకుపోతాడు. ఉత్సాహం ఉన్నవాడు బంతిలా ఉంటాడు, కింద పడ్డా పైకి లేస్తాడు. అలా ఉండడం, అలా ఉండకపోవడం అన్నది మనసుని ఆశ్రయించి ఉంటుంది. ఆ మనసుకు అటువంటి అధ్యవసాయం సాధన చేత ఇవ్వాలి. వసుదేవుడు నిజంగా ఏదో ఈ రోజుల్లో క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు, కానీ నిజంగా వసుదేవుడు కన్నా క్రైసిస్ మేనేజ్మెంట్ చేసిన వాడు ఎవరు కనపడ్డారు. తన భార్యని చంపేస్తుంటే క్షణాల మీద ఆలోచించాడు. ఆపన్నురాలైన అంగన రక్షించి సుతులనిచ్చెదననుట శుభమునేడు మీదెవ్వడెరుగును మెలత ప్రాణములతో నిలిచిన మరునాడు మెరనారే సుతుల పుట్టిననేమి సుతులకు మృత్యువు వాలాయమై వెంట వచ్చనేని బ్రహ్మవలన వీడు పాటేమి పొందుక ఉండునే సదుపాయమొకటి లేదే పొంత మాకులవాని దహించకపోయి వహ్ని దూరముగా ఉన్నవాని దహించు భంగి కర్మవశమున భవమృతి కారణములు తెలసి వెరుగొందయిక నేల తొట్టుపడగా అన్నాడు. చదువుకున్న విద్య అందుకు పనికి రావాలి. తెలసి వెరుగొందయిక నేల తొట్టుపడగా అన్నాడు. నాకు తెలుసు ఒక విషయం, ఆ విషయం నాకు తెలుసున్నప్పుడు నేను ఎందుకు తత్తరపడాలన్నాడు. ఏమిటి తెలుసు అంటే, అరణ్యంలో అగ్నిహోత్రం అంటుకుంది దావానలం, అంటుకుని చెట్లు కాల్చేస్తోంది, దూకుతుంది దావానలం, అగ్నిహోత్రం దూకుతుంది. నేను ఒకసారి శ్రీశైలం నుంచి వస్తూ అరణ్యం అంటుకుపోయినప్పుడు చూశాను. అది దూకి వెడుతూ ఉంటుంది మంట, వెళ్ళి దూరంగా ఉన్న పచ్చటి చెట్లని కూడా కాల్చేస్తుంటుంది.
ఎండిపోయిన చెట్టు కొమ్మ ఒకటి అక్కడ పడుంటుంది. దాన్ని కాల్చకుండా దూరంగా ఉన్న పచ్చటి చెట్లన్నీ కాల్చేసింది. ఏమనాలప్పుడు? అక్కడే ఉన్న ఎండు కొమ్మ ఉండిపోవడం ఏమిటి, దూరంగా ఉన్న పచ్చని చెట్లు కాలిపోవడం ఏమిటి? కర్మవశమున భవమృతి కారణములు. అక్కడే ఉన్న పొంతమాకులవాని దహించకపోయి వహ్ని ఎగసి దవులవాని దహించు భంగి. ఎక్కడో ఉన్నదాన్ని కాల్చిందా, దగ్గరున్న ఎండు కొమ్మను వదిలేసిందా? ఏమనుకోవాలి? ఎవరు చేసిన కర్మ వాళ్ళని రక్షిస్తుంది అనుకోవాలి. ఆపన్నురాలైన అంగన రక్షించి సుతుల నిత్యదననుట శుభము నేడు. ఆమె కంఠం మీద కత్తి పెట్టాడు. ఆమెకు ఆలోచన రాదు, నాకు రావద్దు భర్తని, కాబట్టి నేను ఒక పని చేస్తాను. ఈమెని చంపడం ఎందుకయా? నీ మృత్యువుకి కారణం ఎవరు? 8వ గర్భం. 8వ గర్భంలో పుట్టినటువంటి పిల్లవాణ్ణి కాదు, మొట్టమొదటి పిల్లవాడి దగ్గర నుంచి తీసుకొచ్చి నీకు అప్పచెప్పేస్తాను. చంపేసుకో. చెల్లెల్ని చంపావన్న అపకీర్తి నీకెందుకు? నీ మృత్యువుకి కారణం కాబట్టి పిల్లల్ని చంపావు. లోకం నిన్నేం తప్పు పట్టదు. కాబట్టి నేను ఆ పిల్లల్ని తీసుకొచ్చి నీకు అప్పచెప్పేస్తాను. అందున ఎప్పుడు తీసుకొస్తాను? పురిటి కందుని నెత్తుటి గుడ్డుని బట్టతో తీసుకొచ్చి నీకు అప్పచెప్పేస్తా. చంపేయి అంటాను. ఒప్పుకుంటాడు. జీవితేచ్ఛ పక్కన కీర్తి ఎందు కూడా ఇచ్ఛ ఉంటుంది మనిషికి. తను మాట పడకుండా పని జరిగిపోవాలి. తన చేతికి నెత్తురు అంటకూడదు, తన చేతికి మట్టి అంటుకోకూడదు. కాబట్టి ఒప్పుకుంటాడు. కానీ ఈశ్వరుడు అన్నవాడు ఒకడున్నాడు కదూ ఈలోగా. కాబట్టి బ్రహ్మ వలన వాడు పాటేమి పొందక యుండునే సదుపాయం ఒకటి లేదే. అశరీరవాణి చెప్పిన మాట నిజమే అయితే పరమేశ్వరుడు అన్నవాడు ఒకడున్నాడు. కాబట్టి 8వ గర్భంలో వీడు చావకుండా ఎలా మిగులుతాడు? కాబట్టి వీడే చేస్తాడు. కాబట్టి అసలు ముందు నేను కొంత సమయాన్ని పొందాలి, నా భార్యని రక్షించుకోవాలి. ఆపన్నురాలు, నేను భర్తని కాబట్టి ఆమెకి రక్షకుణ్ణి, నేను రక్షకుణ్ణి కాబట్టి ముందు ఆమెని రక్షించాలి. ఏదో ఒక యుక్తి చేత రక్షించాలి. భార్యని దక్కించుకుని బిడ్డల్ని ఇచ్చేస్తానంటాను అన్నాడు. నిజంగా ఎంత ధార్మికంగా, ఎంత గొప్పగా ఆలోచించాడో వసుదేవుడు. అయితే నమ్మచ్చా వసుదేవుణ్ణి? అంటే వసుదేవుని యొక్క ధర్మ బుద్ధి అటువంటిది. ఒకసారి మాట ఇచ్చాడా ఇక వెనుతిరగడు. కాబట్టి నమ్ముతాడు వసుదేవుణ్ణి. ఇప్పుడు అని ఆ కంసుని వంక చూసి అన్నాడు, ఈ లలనకు కలిగిన కొమరుని వలనం తెగెదనుచు గగనవాణి పలికెనంచు అలిగితివేని ఈ మృగాక్షికి కల కొమరుల సంపనిత్తు క్రమమున నీకున్ అన్నాడు. ఈవిడికి పుట్టినటువంటి బిడ్డలలో 8వ వాని చేతిలో నువ్వు చచ్చిపోతావని చెప్పి గగనవాణి పలికిందని నువ్వు బెంగ పెట్టుకుంటుంటే, బావా ఒక పని చేస్తాను, పుట్టిన బిడ్డల్ని పుట్టినట్టుగా తెచ్చి నీకు ఇచ్చేస్తాను, చంపేసేయి పిల్లలందరినీ, ఇంకే బాధ ఉండదుగా అన్నాడు. సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే, తను బతకాలని కోరిక ఉన్నప్పటికీ కూడా తన చేతికి మట్టెంటుకోకుండా తాను బతికేయాలి, మళ్ళీ అపకీర్తి రాకూడదు. అందుకు వెంటనే కంసుడు అంగీకరించాడు. ఇదేదో బానే ఉంది, మన చేతికి మట్టెంటుకోదు అని. అలాగే బావా, అయితే పుట్టిన పిల్లవాడిని పుట్టినట్టుగా తెచ్చి ఇచ్చేస్తుండు, ఆ పిల్లల్ని చంపేస్తాను, నీతో చెల్లెలతో నాకేం విరోధం చెప్పు. అప్పటికప్పుడు మారిపోతుంటుంది మనసు. అది ధర్మాన్ని ఆశ్రయించింది కాదు, శాస్త్రాన్ని ఆశ్రయించింది కాదు, అది అప్పటికి ఆ అవసరాన్ని బట్టి మారుతుంటుంది ఆ మనసు. అందుకే అటువంటి మనసు ఉండడం పరమ ప్రమాదకరం. ఒక్క శాస్త్రాన్ని ధర్మాన్ని పట్టుకున్న వాడి మనసు మారే అవకాశం ఉండదు, ధర్మం కోసమే కట్టుబడి ఉండిపోతుంది. రామచంద్రమూర్తి ఎన్ని కష్టాలైనా పడనివ్వండి, ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. నేను ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్ధూలా ధర్మస్వాం అభిరక్షతు అంది కౌసల్యాదేవి. నువ్వు బయలుదేరుతున్నావు, ధర్మాన్ని నమ్ముకుని వెడుతున్నావు, ఈ ధర్మాన్ని విడిచిపెట్టకు, ఈ ధర్మమే నిన్ను కాపాడుతుంది అంది. నిజంగా రామచంద్రమూర్తి జీవితంలో ఒక్క చోట ధర్మం తప్పితే ఇక రామాయణంలో 2 కాండలు లేవు. ఆయన సుగ్రీవుడితో స్నేహం చేసుకోకుండా వాలితో స్నేహం చేసుకుంటే, వాలి చిటికేస్తే రావణాసుడు సీతమ్మని తీసుకొచ్చి అప్పచెప్పేస్తాడు, అంత భయం వాలంటే. కానీ ఆ వాలే అధర్మంలో ఉన్నాడు. తమ్ముడి భార్య సుగ్రీవుడి భార్య రుమతో ఆయన జీవనం చేస్తున్నాడు. అటువంటి వాడితోనే స్నేహం చేసిన భార్యని తెచ్చుకోవడం ఏమిటి? కష్టపడ్డా కాలమునందు విలంబనమైన నేను ధార్మికంగా సుగ్రీవుడితో స్నేహం చేసిన భార్యని తెచ్చుకుంటానన్నాడు. సుందరకాండ, యుద్ధకాండ 2 కాండలు పెరిగాయి. పెరిగిన ధర్మాన్నే పట్టుకున్నాడు కాబట్టి
త్రేతాయుగం దాటిపోయి ద్వాపరయుగం దాటిపోయినా కలియుగంలో కూడా ఊరూరా రామాలయం ఉండి రామనామం గొప్పతనాన్ని పొందేది. ధర్మాన్ని పట్టుకోవడంలో నిశ్చలత్వం ఉంటుంది, శాస్త్రాన్ని పట్టుకోవడంలో నిశ్చలత్వం ఉంటుంది. మనసు చెప్పిన మాట పట్టుకున్నటువంటి వాడిలో చాంచల్యం ఉంటుంది, ఎప్పుడూ కదిలిపోయేటటువంటి లక్షణం ఉంటుంది. అందుకే అప్పటికప్పుడు అన్నాడు, బావగారు అయితే వెళ్ళిపోండి. ఏదో అన్నాను కానీ ఏం చేస్తాను చెప్పండి, ఎవరి ప్రాణాల మీద ఎవరికి తీపుండదు కాబట్టి బయలుదేరండి అన్నాడు. దేవకీదేవిని తీసుకుని వసుదేవుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం అయింది, మొట్టమొదటి కుమారుడు పుట్టాడు. పుట్టగానే కుమారుణ్ణి తీసుకుని వచ్చి ఆ కంసుడికి అప్పచెప్పాడు. ఇదిగో నాకు మొట్టమొదటి సంతానం కలిగింది, బిడ్డలు పుట్టగానే తీసుకొచ్చి ఇచ్చేస్తాను అని మాట ఇచ్చాను, కాబట్టి ఇదిగో ఈ బిడ్డని ఇచ్చేస్తున్నాను, చంపేసేయమన్నాడు. అంటే పోతన గారు ఒక మాట అన్నారు, పలికిన పలుకుల తిరుగక బొలయక వంచనము లేక సుతుల రిపులకున్ అలగక ఇచ్చిన ధీరుండిల వసుదేవుండు తక్క ఇతరులు కలరే అన్నారు. అసలు లోకంలో మాట తప్పకుండా ఉంటాను అనడం తేలికేమో కానీ కొడుకుని చూసుకున్న తర్వాత పితృత్వం పొంగి పొరలుతుంది మనసులోంచి. నేను తండ్రిని అన్న భావన కొడుకుని రక్షించుకోవాలి అన్న భావనగా మారిపోతుంది. అటువంటిది పొత్తిళ్లలో ఉన్నటువంటి పిల్లాడిని నెత్తుటి గుడ్డుని మాట తప్పకుండా ఉండడం కోసమని తీసుకొచ్చి కంసుడికి అప్పజెప్పేశాడు అంటే వసుదేవుడు లాంటి మహానుభావుడు లోకంలో ఎవరుంటాడు? అటువంటి సత్యనిష్ట కలిగినటువంటి వాడు. మొదటి కొడుకుని ఇచ్చాడు. చూశాడు కంసుడు, బావా మొదటి కొడుకు కాదుగా నన్ను చంపేది, అష్టమ గర్భంగా, నమ్మకం వసుదేవుడి మీద తప్పకుండా ఇలాగే తీసుకొచ్చి ఇచ్చేస్తాడులే అని. 8వ గర్భంలో పుట్టిన పిల్లాన్ని మాత్రం తీసుకొచ్చి ఇచ్చేయి, వీళ్ళని ఎందుకు భావాన్ని చంపడం, తీసుకెళ్ళిపోయి ఇంటికి అన్నాడు. వసుదేవుడు తీసుకెళ్ళాడు. ఎలా తీసుకెళ్ళాడంటే నమ్మకం లేకుండా తీసుకెళ్ళాడు. అంటే ఎక్కువ ప్రేమ ఏర్పరచుకోలేదు బిడ్డలతో. ఇవాళ తీసుకెళ్ళమన్నాడు కానీ రేపు ఎవరో ఏదో చెప్తారు, చెప్పారని అనుమానం వచ్చి బావా పిల్లల్ని తీసుకురా అని మళ్ళీ చంపేస్తాడు. కాబట్టి నేను వీళ్లతో ఎక్కువ మమత పెంచుకోకుండా ఉండాలని కంసుని మాట మీద ఏ విధమైనటువంటి నమ్మకం లేకుండా కొడుకుని తీసుకెళ్ళాడు. 6 కొడుకులు పుట్టారు. 6 కొడుకులు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. రాక్షసత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే 6 కొడుకులు పుట్టి పెద్దవాళ్ళు అయ్యారు అంటే మొదటి పిల్లవాడికి ఎన్నేళ్ళు వచ్చి ఉంటాయి? 12 ఏళ్ళు వస్తాయి. 12 ఏళ్లలో ఆ తల్లిదండ్రులకి ఎంత అనుబంధం ఏర్పడుతుంది. 6వ కొడుకు పుట్టాడు దేవకీదేవికి. నారదుడు వచ్చాడు ఒక రోజున కంసుడి దగ్గరికి. ఒకనాడు నారదుండొయ్యన్న కంసుని ఇంటికి చనుదించి ఏకతమున మందలోపలనున్న నందాదులును వారి భార్యలు పుత్రులు బాంధవులను వసుదేవుడాదిగా గల సర్వ యాదవులను దేవకి మొదలుగా గల తెరవలు వసుదేవుడాదిగా గల సర్వ యాదవులను నరులు కారులు నిజము వారు సురలనుచును తెలిపి కంసుండ నీవు రక్కసుడవనియు దేవమయుడు చక్రి దేవకీదేవికి పుత్రుడుగా జనించు ఈ భూతలంబును చెరప పుట్టిన చెనటి దైత్యులనెల్ల సంహరించుననుచు తెలిపి చనియ దివికి. ఆ వచ్చినటువంటి నారదుడు అన్నాడు, ఒకనాడు నారదుండొయ్యన కంసుని ఇంటికి చనుదించి ఏకతమున, ఆ లోపలికి తీసుకెళ్లి ఏకాంత మందిరంలోకి, హోరి పిచ్చివాడా కంసుడా నీకు తెలియట్లేదు, అసలు నీకొక సంగతి తెలుసా, నిన్ను చంపడానికి పుట్టినటువంటి వాడు అష్టమ గర్భంలో పుడుతున్నాడని నువ్వు అనుకుంటున్నావు. అష్టమ గర్భంలో పుట్టేవాడే కాదు నిన్ను చంపేవాడు. నిన్ను చంపడానికి పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వీళ్ళందరినీ కూడదీస్తాడు 8వ గర్భంలో పుట్టినటువంటి వాడు. ఆ ఏకతమున మందలోపలనున్న నందాదులను వారి భార్యలు పుత్రులు బాంధవులను వసుదేవుడాదిగా కల యాదవులను దేవకి మొదలుగా గల తెరవలు నీ తండ్రి ఉగ్రసేనుడితో మొదలుపెట్టి నందుడు యశోద వాళ్ళ బిడ్డలు ఆవులు దూడలు కృష్ణుడికి తోబుట్టువులుగా వచ్చేటటువంటి వాళ్ళు వసుదేవుడు వీళ్ళందరూ కూడా నిన్ను చంపడానికి దేవతల యొక్క అంశాలలో జన్మించినటువంటి వాళ్లే. నీ తండ్రి కూడా నిన్ను చంపడానికే కారణం అవుతాడు. కాబట్టి పిచ్చివాడా పుట్టినటువంటి 6 వదిలేస్తున్నావు, వాళ్ళ 6 రేపు 8వ వాడికి తోడవుతారా, చంపేసేయి అన్నాడు. అనగానే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ మాట నారదుడు చెప్పగానే గబగబా మళ్ళీ కబురు చేశాడు, బావా 6 పిల్లల్ని ఓసారి తీసుకురా అన్నాడు. మేనమామల ముద్దు మేలైన ముద్దు తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అని.
మేనమామకి మేనల్లుడంటే మహాప్రీతిగా ఉంటుంది. మామయ్య మామయ్య అని పిలుస్తుంటే వాడిని తొడ మీద కూర్చోబెట్టుకుని ఎంతో మురిసిపోతాడు మేనమామ. అటువంటి వాడు 6 పిల్లల్ని తీసుకురమ్మని వాళ్ళ కాళ్ళు పట్టుకుని గిరగిర తిప్పి వాళ్ళ తల తగిలేటట్టుగా బండకేసి కొట్టాడు. ముక్కలైపోయేటట్టుగా 6 పిల్లల్ని చంపేశాడు. పోతన గారు అన్నారు, తల్లి తండ్రినైన, సకుల తమ్ముల అన్నలైన, బంధుజనులనైన రాజులు చంపుదు రవని తరచు జీవితార్థులగుచు అన్నారు. రాజులు తల్లిని చూడరు, తండ్రిని చూడరు, అన్నని చూడరు, తమ్ముళ్ళని చూడరు, స్నేహితుల్ని చూడరు, బంధువుల్ని చూడరు. తమ రాజ్య కాంక్ష చేసి తమ పదవులు నిలబెట్టుకోవడానికి ఎవరినైనా చంపేస్తారు. ఆ రాస పదవికి ఉండేటటువంటి మొత్తటువంటిది. కాబట్టి కంసుడు చంపేయడం ఆశ్చర్యమేముంది, చంపేశాడు అన్నారు. అయితే మీకు ఇక్కడ ఒక అనుమానం వస్తుంది, నాకు తెలుసు. కంసుడు చంపడం విషయంలో మేము బాధపడలేదు కానండి, మహానుభావుడు అంత జ్ఞాని కదా, నారదుడు వచ్చి ఈ మాట చెప్పచ్చా? నారదుడు వచ్చి ఈ మాట చెప్పి చంపించచ్చా? ఇది మీకు జీర్ణం అవ్వలేదు, కడుపులో బాధగా ఉంది, ఈయన దాటేస్తాడేమోనని మీరు కొంచెం బెంగతో ఉన్నారన్న విషయం కూడా నాకు తెలుసు. కానీ నేను మీతో ఒక విషయం మనవి చేయవలసి ఉంటుంది. భాగవతంలో దీనికి జవాబు చెప్పలేదు, కానీ దేవీ భాగవతంలో చెప్పారు. షడ్గర్భులు అని చెప్పి వాళ్ళు మరీచ మహర్షి యొక్క 6 కుమారులు. ఆ 6 పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు. 6 పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు ఒకానొకసారి చతుర్ముఖ బ్రహ్మగారి సభకి వెళ్ళారు. వెళ్ళి బ్రహ్మగారు సభ తీర్చి ఉన్నాడు, ఋషులు దేవతలు అందరూ ఉన్నారు. ఎందుకు నవ్వారు? అక్కర్లేని నవ్వు ఒకటి నవ్వారు వాళ్ళు. ధౌమ్యుడు విరాట పర్వంలో చెప్తాడు, ఆవలింత తుమ్ము హాసంబు. మహారాజు కూర్చునున్నప్పుడు ఆవలించిన, తుమ్ము తుమ్మినా, దగ్గిన, నవ్వు నవ్వినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూసుకోవాలి, లేనిపోని ప్రమాదాలకు ఎడతాయంటాడు. కాబట్టి అక్కర్లేని నవ్వు ఒకటి నవ్వారు బ్రహ్మగారి సభలో. బ్రహ్మగారికి అనుమానం వచ్చింది, వీళ్ళు ఎందుకు నవ్వారు. వెంటనే ఆయన అన్నాడు, నవ్వకూడని చోట బ్రహ్మసభకొచ్చి కారణం లేకుండా నవ్వారు కాబట్టి మీ అందరూ కూడా రాక్షస యోని యందు జన్మించెదరుగాక. భూలోకంలో కాలనేమి అనబడేటటువంటి రాక్షసుడి కడుపున పుట్టండి అన్నాడు. వాళ్ళు వెళ్ళి ఆ కాలనేమి అనబడేటటువంటి రాక్షసుడి కడుపున పుట్టారు. పుట్టి వాళ్లే తదనంతర కాలమునందు ఆ కాలనేమి యొక్క కొడుకులుగా ఉన్నటువంటి ఈ 6 మళ్ళీ హిరణ్యకశిపుడికి కొడుకులుగా పుట్టారు. ప్రహ్లాదుడి కన్నా ముందు పుట్టారు వాళ్ళు 6. షడ్గర్భులు అంటారు వాళ్ళని. వాళ్ళు 6 వెళ్ళి బ్రహ్మగారి గురించి తపస్సు చేసి వాళ్ళు అంత తేలికగా మరణించకుండా బ్రహ్మగారి వలన వరాలు పొందారు. పొంది వచ్చి తండ్రికి చెప్పారు, నాన్నగారు మేము బ్రహ్మగారి గురించి తపస్సు చేసి ఇటువంటి వరాలు పొందామని. కొడుకునైనా సరే తన గొప్ప కన్నా కొడుకు గొప్పవాడవడం ఒప్పుకోలేడు. ప్రహ్లాదుడు హరిభక్తిని విడిచిపెట్టలేదని కొడుకునే చంపడానికి సిద్ధపడ్డ గొప్ప తండ్రి హిరణ్యకశిపుడు. నాకన్నా ముందు వెళ్ళి తపస్సు చేసి వరాలు పొందుతారా మీరు? మీ వరాలు మీకు పనికి రాకుండా పోవాలి అంటే మీరు నిద్ర యందు ఉండి నిద్ర యందు మరణింతురుగాక అన్నాడు. అక్కడితో పోలేదు ఆయన కోపం. ఈ జన్మలో ఇలా మరణించి వచ్చే జన్మలో నీకు పూర్వజన్మలో తండ్రి ఎవరో ఆ తండ్రి ఏ జన్మలో ఉంటాడో అతని చేతిలో మళ్ళీ మరణించెదరుగాక అన్నాడు. అందుకని ఇప్పుడు హిరణ్యకశిపుని యొక్క కొడుకులుగా చనిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ పూర్వం వాళ్ళకి తండ్రిగా ఉన్నవాడు కాలనేమి, ఆ కాలనేమి ఇప్పుడు కంసుడిగా ఉన్నాడు, కంసుడి చేతిలో చచ్చిపోవాలి. చచ్చిపోతే అక్కడతో శాప విమోచనం అయిపోయి వాళ్ళు మళ్ళీ బ్రహ్మజ్ఞానులై వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయేటట్టుగా చెయ్యడానికి వాళ్ళకి శాప విమోచనం అయిపోవడం కోసం నారదుడు వచ్చి చెప్పి 6 చంపించాడు తప్ప ఆ 6 పిల్లల్ని చంపించాలన్నది నారద మహర్షి యొక్క ఉద్దేశ్యం కాదు. వాళ్ళని ఆ ఉపాధుల నుండి విడిపించి రాక్షస సంతానంగా వాళ్ళు రాక్షసుడి యొక్క బాధపడుతూ వసుదేవుడి సంతానంగా ఉండడం కన్నా వాళ్ళు మళ్ళీ బ్రహ్మజ్ఞానులుగా వెళ్ళిపోవడానికి మార్గాన్ని సుగమం చేశాడు. చేసి ఆ షడ్గర్భుల యొక్క మరణానికి నారదుడు కారణమయ్యాడు తప్ప మహానుభావుడైనటువంటి నారదుని యొక్క పరిణతిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేసి మాట్లాడకూడదు. కాబట్టి ఈ 6 పిల్లలు ఇలా మరణించారు. మరణించిన తరువాత 7వసారి దేవకీదేవి గర్భాన్ని ధరించింది. ఈసారి బావగారి మీద చెల్లెలి మీద అనుమానం. ఇద్దరినీ తీసుకొచ్చి కారాగారంలో ఉంచాడు. శ్రీమన్నారాయణుడు అష్టమ గర్భంలో అవతార స్వీకారం చెయ్యాలి, కృష్ణ భగవానుడిగా రావాలి.
ఆ కృష్ణ భగవానుడిగా రావడానికి ముందు 7వ గర్భంలో ఆదిశేషుడు జన్మిస్తున్నాడు అన్నగారిగా. ఆ ఆదిశేషుని అంశలో వస్తున్నటువంటి బలరామావతారాన్ని కాపాడడం కోసం యోగమాయని పిలిచారు శ్రీ మహావిష్ణువు. యోగమాయ అంటే ఎవరో అనుకోకండి, శివ శివాని, భవ భవాని, అలాగే ఆ హంస హంసిని, ఇవన్నీ భార్యాభర్తలు. నారాయణ నారాయణి భార్యాభర్తలు కారు, అన్నా చెల్లెళ్ళు. అందుకే నారాయణ నలుపు, నారాయణి నలుపు. పార్వతీదేవి శ్రీమన్నారాయణుని యొక్క చెల్లెలు. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. అందుకే వాళ్ళిద్దరి మధ్య అంత గొప్ప ప్రేమ ఉంటుంది. అటువంటి నారాయణి అన్నగారితో కలిసి పుడుతూ ఉంటుంది ఎప్పుడు పుట్టినా. అదొక గొప్ప రహస్యం పౌరాణికంగా. అందుకే కృష్ణ భగవానుడు యోగమాయ ఒక్కసారే పుడతారు. ఏ తల్లిదండ్రుల దగ్గర కృష్ణుడు పెరగాలో ఆ తల్లిదండ్రుల దగ్గరే అమ్మవారు పుడుతుంది. ఆ యోగమాయని పిలిచాడు. పిలిచి, నువ్వు ఒక అద్భుత కార్యాన్ని చెయ్యాలి. కారాగారంలో ఉన్నటువంటి దేవకీదేవి యొక్క గర్భంలో పెరుగుతున్నటువంటి 7వ గర్భమైనటువంటి సంతానాన్ని స్ఖలనం చేసి బయటికి తీసేసి పిండాన్ని, గర్భస్రావమైందని అందరూ అనుకుంటారు. ఆ పిండాన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా నందవ్రజంలో నందుని యొక్క ఆధీనంలో, ఆయన రక్షణలో వసుదేవుని యొక్క వేరొక భార్య రోహిణీదేవి ఉంది. ఆ వసుదేవుని భార్య అయిన రోహిణీదేవి గర్భంలోకి ప్రవేశపెట్టు. అంటే అద్దెకి గర్భాలు పుచ్చుకోవడం అనేటటువంటిది ఆ రోజుల్లోనే ఉందన్నమాట, అసలు భాగవత కాలం నాటికి. కాబట్టి ఆ గర్భంలోకి ప్రవేశపెట్టు, 7వ గర్భం రక్షింపబడుతుంది అన్నాడు. అని నువ్వే 14 పేర్లతో తరువాతి కాలంలో ఈ లోకంలో పూజింపబడతావు. నిన్ను కృష్ణ అని పిలుస్తారు, దుర్గా అని పిలుస్తారు, విజయ అని పిలుస్తారు, చాముండా అని పిలుస్తారు, నారాయణి అని పిలుస్తారు, కుముద అని పిలుస్తారు, విజయ అని పిలుస్తారు, అలాగే ఈశాన అని పిలుస్తారు, భవానీ అని పిలుస్తారు, బాల అని పిలుస్తారు, శారద అని పిలుస్తారు. ఇవన్నీ నీ పేర్లు అవుతాయి. ఈ పేర్లతో ప్రజలందరూ దేవాలయాలు కట్టి నిన్ను పూజిస్తారు. ఎక్కడ ఈ 14 పేర్లతో దేవాలయాలు ఉండి నిన్ను వర్చించినా నువ్వు చేసేటటువంటిది ఒక్కటే. ఎక్కడెక్కడ ఎవరు ఈ పేరెత్తి పలికినా, ఈ పేర్లతో ఉన్న దేవాలయాలకి వెళ్ళినా, నమస్కరించిన వాళ్ళని రక్షించడమే నీ కర్తవ్యంగా నువ్వు భూలోకంలో ఉంటావు. కాబట్టి నువ్వు అటువంటి రూపాన్ని పొంది భూలోకంలో విలీనం కోసం ఆ వసుదేవుని యొక్క భార్య అయినటువంటి దేవకీదేవి యొక్క 7వ గర్భాన్ని స్రావం చెయ్యవలసింది అన్నాడు. ఆ యోగమాయ కారాగారంలోకి ప్రవేశించి దేవకీదేవి గర్భంలో పెరుగుతున్నటువంటి పిండాన్ని అక్కడ నందవ్రజంలో ఉన్నటువంటి వసుదేవుని యొక్క భార్య అయిన రోహిణి యొక్క గర్భంలోకి ప్రవేశపెట్టింది. బలముమిగుల కలగ బలభద్రుడనిలో ఒక రమణుడకుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనిడి ఘనుడు సుతుడు అన్నారు. బలరాముడికి అన్ని పేర్లు ఎందుకు వచ్చాయంటే, బలముమిగుల కలుగ బలభద్రుడని, విశేషమైనటువంటి బలమున్నవాడు కాబట్టి బలభద్రుడు అని పేరు వచ్చింది. బలముమిగుల కలుగ బలభద్రుడనిలో ఒక రమణుడకుట చేసి రాముడనియు, లోకములన్నింటినీ కూడా ఆనందింపజేస్తాడు కాబట్టి రాముడు అని పేరొచ్చింది. లోక రమణుడకుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున, ఒక సతి యొక్క గర్భంలోంచి వేరొక సతి యొక్క గర్భంలోకి సంకర్షణం చేయబడ్డాడు కాబట్టి సంకర్షణుడు అని పేరొచ్చింది. సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనిడి ఘనుడు సుతుడు. అందుకే బలుడు, రాముడు, బలరాముడు, సంకర్షణుడు అని ఇన్ని పేర్లు ఆయనకు వచ్చాయి. 7వ గర్భంలో మహానుభావుడైనటువంటి బలరాముడు పుట్టాడు. ఇక 8వ గర్భంలో శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించాలి. ఎందుకని అంటే పాపుల భారం పెరిగిపోయిందని భూదేవి బ్రహ్మగారితో ఇతర దేవతలతో కలిసి వెళ్ళి మొరపెట్టుకుంటే శ్రీ మహావిష్ణువు అదృశ్య రూపంలో పలికారు, నేను కృష్ణావతారంగా వస్తాను, దేవతలందరూ తమ తమ అంశలతో ఈ భూమి మీద యాదవులుగా జన్మించాలని బ్రహ్మగారి ఆదేశం కనుక అలా జన్మిస్తారు. నేను కృష్ణ అన్న పేరుతో పరిపూర్ణావతారాన్ని స్వీకరిస్తాను, దేవకీదేవికి వసుదేవుడికి కొడుకుగా పుడతాను అని మాట ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణావతారం ఆ దేవకీ వసుదేవుల యొక్క కుమారుడుగా జన్మించాలి. 8వ గర్భం ఊపిరి పోసుకుంది. 8వ గర్భం ఊపిరి పోసుకోగానే నిద్రపోవడం మానేసినటువంటి వాడెవరు అంటే కంసుడు. ఆ పోతన గారు అన్నారు,
అరుగుచు కుడుచుచు త్రాగుచు అరుగుచు కూర్చుండి లేచి అనవరతంబున్ హరితలచి తలచి జగమా హరిమయముగ చూచకంసుడారనియలుకన్ అన్నారు. అతను ఎంత భయపడిపోయాడంటే తిరుగుచు కుడుచుచు త్రాగుచు అరుగుచు కూర్చుండి లేచి అనవరతంబున్, తింటూ తాగుతూ నడుస్తూ పడుకుంటూ లేస్తూ ఎప్పుడు హరితలచి తలచి జగమా హరిమయముగ చూచకంసుడారనియలుకన్. పుట్టేస్తున్నాడు 8వ గర్భంలో పుట్టేస్తున్నాడు, పిల్లాడు పెద్దవాడైపోతున్నాడు, గర్భం పెద్దదైపోతోంది, అమ్మో ఎప్పుడో బయటికి వచ్చేస్తాడంటే చంపేస్తాడని వణికిపోతున్నాడు. ఆఖరికి గడ్డి పరక తగిలినా సరే వచ్చేశాడు అని అరుస్తుండేవాడు. భీతభక్తి. అందుకే నారదుడు అంటాడు ధర్మరాజు గారితో ఒక సందర్భంలో, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిం శుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్దా మధ్యాహ్న గరిష్ఠులైన హరిచంద్రన్ వచ్చు భక్తీశ్వర అంటాడు. భగవంతుణ్ణి ఏ భావంతో పట్టుకున్నా భగవంతుణ్ణే చేరిపోతారు. కామోత్కంఠత గోపికల్, కామంతో గోపికలు పట్టుకున్నారు. భయమునన్ కంసుండు, భయంతో కంసుడు పట్టుకున్నాడు. వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్, శత్రుభావనతో శిశుపాలుడు మొదలైన వాళ్ళు పట్టుకున్నారు. సంబంధులై వృష్ణులు, ఆయన బంధువులమని వృష్ణి వంశంలో ఉన్న వాళ్ళు పట్టుకున్నారు. ప్రేమీరలు పాండవులతో అంటున్నాడు పట్టుకున్నారు. భక్తి మేము, నారదుడు అంటున్నాడు మేము భక్తితో పట్టుకున్నాం. ఎలా పట్టుకుంటే ఎట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు భక్తీశ్వర, ఏ విధంగా అయితేనే ఆ పరమేశ్వరుణ్ణి పట్టుకోవడం ప్రధానం, కానీ పట్టుకున్నవాడు పరమేశ్వరుడికే చెందినవాడు అవుతాడు. కానీ భీతభక్తి చేత వైరభక్తి చేత పట్టుకున్నవాడు బ్రతికున్న నాళ్ళు చచ్చిపోయాక బతికేస్తాడు. ఎందుకంటే బతికున్న నాళ్ళు భయమే భగవంతుడు అంటే. మారీచుడు చూడండి చెప్పుకున్నాడు, వృక్షే పశ్యామి చీరకృష్ణాజినాంబరం రామభూతమిదం సర్వం వరంగం ప్రతిభాతిమే అన్నాడు. నాకు ఏ చెట్టు మీద చూసినా రాముడే కనపడతాడు, నాకు భయం, నేను బయటికి రానన్నాడు రావణాసుడితో. నాకు ఎంత భయం అంటే రావణ రకారాదీని రామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ విత్రాస జనయంతిమే అన్నాడు అరణ్యకాండలో. ఎవరైనా నా దగ్గరికి వచ్చి రత్నం రథం అందామని రా అనేటప్పటికీ మా అంటారేమో అని నేను పారిపోతూ ఉంటాను. అంత భీతభక్తి, అంత భయం ఏర్పడిపోయింది. దాని వలన ఏమిటి ప్రయోజనం? చిట్ట చివరికి చచ్చిపోయాడు రాముడి చేతిలో. అది కాదు, పరమ సాత్విక భక్తితో సంతోషంగా ఈశ్వరుణ్ణి సేవించి 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 ఈశ్వర స్మరణతో వెళ్ళిపోయిన వాడెవరో వాడు ధన్యుడు. అందుచేతనే కంసుడు తిరుగుచు కుడుచుచు వ్రాలుచు అరుగుచు కూర్చుండి లేచి అనవరతంబున్ హరితలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడు ఆరనియలుకన్. భయంతో ఇంక ఎక్కడ చూసినా హరి 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 అంటూ భయపడిపోతూనే ఉన్నాడు. అన్ని స్తంభాలు కారాగారంలో ఏం జరుగుతోందో అందరికీ కనపడేటట్టుగా పెట్టాడు. ఒక్క భార్య భర్త మాత్రమే ఆ కారాగారం ఉన్న గదిలో ఉన్నారు. బయట తలుపులు వేసేశాడు, ఇనప గొలుసులు వేశాడు, గొలుసులకి తాళాలు వేశాడు, విచ్చుకత్తులు పట్టుకుని సైనికుల్ని పహరా తిరుగుతుండమన్నాడు. తనసలు నిద్రపోయిందే లేదు, అంత జాగ్రత్తగా ఉన్నాడు. ఇంత జాగ్రత్తగా ఉండి వసుదేవుడి కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేశాడు. రాక్షసత్వం అన్న మాటకి ఇంతకన్నా పరాకాష్ఠ ఏముంటుంది? ఎదురుగుండా భార్య పురుటి నొప్పులు పడుతుంటే ప్రసవం అవుతుంటే చూస్తూ ఉండాలంతే, కాళ్ళు చేతులకి సంకెళ్ళు వేసి. కనీసం భార్యకి లేచి గుక్కెడు మంచినీళ్లు భర్త ఇవ్వలేడు. ఆ ప్రసవం అవుతూ ఉంటే తెలియాలి అందరికీ, ఆ 8వ గర్భాన్ని తాను చంపాలి. అలా కనపడేటట్టు ఎదురుగుండా స్తంభాలతో ఉన్నటువంటి విశాలమైన ప్రాంగణానికి ఎదురుగా ఉండేటటువంటి కారాగారంలో ఉంచాడు. ఇంత ఉంచితే దేవకీదేవి యొక్క గర్భంలో పిల్లవాడు పెరుగుతున్నాడు. పోతన గారు అన్నారు, జ్ఞాన కలునిలోని శరదయువోలే ఘటములోని దీప కలికవోలే భ్రాత ఇంట నాక పడియుండె దేవకీమాత విశ్వగర్భ గర్భయగుచు అన్నారు. జ్ఞాన కలునిలోని శారదయువోలే, దుర్మార్గుడైనటువంటి పండితుల్లో శారద అనుగ్రహం ఉంటేవాడు ఎలా ఉంటాడో అలా. ఘటములోని దీప కలికవోలి, దీపం వెలుగుతుంటే దాని మీద కుండ బోర్లించేస్తే కుండలో ఉన్నటువంటి దీపం ఎలా ఉంటుందో అలా దేవకీమాత విశ్వమంతటా నిండిపోయినటువంటి విశ్వనాథుణ్ణి తన కడుపులో పెట్టుకుని కూడా అన్నగారి యొక్క చెరసాలలో ఉంది. మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు ఆమె కడుపులో పెరుగుతున్నాడని ఎంత అదృష్టం ఇది! ఆమెని సేవించాలనుకున్న ఇట పంచభూతాలు అటువంటి పరబ్రహ్మన్ ఆమె కడుపులో ఉన్నాడని
భూతములు ఆమెని ఆ లోపల ఉన్నటువంటి పిల్లవాణ్ణి సేవిస్తున్నాయా అన్నట్టుగా పృథివీ ఆపస్తేజో వాయురాకాశములు కదా పంచభూతములు. కడుపుతో ఉన్నటువంటి స్త్రీకి మట్టి తినాలని కోరిక పుడుతుంది కాబట్టి దేవకీదేవి మట్టి తినడం మొదలుపెట్టింది. ఎందుకు అంటే మట్టి తినాలనేటటువంటి కోరిక చేత పృథివీ ఆమె కడుపులోకి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనం చేసి ఎంతో సంతోషాన్ని పొందింది. నీరు, ఆమెలో ఉన్నటువంటి నీరు కృష్ణ దర్శనం చేసి ఆనందం ఆపుకోలేక 10 మందికి నేను చూశాను దేవకీదేవి కడుపులో కృష్ణుడని చెప్పడానికి చెమటల రూపంలో పైకొచ్చిందిట. వాయువు ఆమెలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ దర్శనం చేసి బాగా పైకొచ్చి నేను చూశాం కృష్ణుణ్ణి, మేము చూశాం కృష్ణుణ్ణని చెప్పడానికి నిట్టూర్పులుగా వ్యక్తమయ్యేదిట. కడుపు బరువు చేత ఆడపిల్ల మూలుగుతుంటుంది, నిట్టూరుస్తూ ఉంటుంది. అందుకని ఆ నిట్టూర్పులు విడిచిపెడుతూ ఉండేదిట. ఆకాశం వచ్చి కృష్ణ పరమాత్మని సేవిస్తోందా అన్నట్టుగా సన్నటి నడుము ఉన్నటువంటి దేవకీదేవి యొక్క నడుము విశాలమైనటువంటి నడుముగా మారిందిట. అగ్ని లోపల ఉన్న కృష్ణ పరమాత్మని సేవించిందా అన్నట్టుగా కడుపుతో ఉన్న పిల్ల కలకలలాడుతూ ఉంటుంది, బయటికి ఎలకే దృష్టి తగులుతుందంటారు. కొత్త కాంతి వచ్చిందిట ఆ దేవకీదేవికి. పంచభూతాలు ఆవిడ్ని సేవిస్తున్నాయా అన్నట్టుగా ఉన్నారు. బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ దేవకీదేవి యొక్క గర్భంలోకి ప్రవేశించారు. సూక్ష్మ శరీరాలతో ప్రవేశించి లోపల పెరుగుతున్నటువంటి ఆ విష్ణు స్వరూపం దగ్గరికి వెళ్ళి స్తోత్రం చేశారు. అది భాగవతం దశమస్కంధంలో ఉన్న అద్భుతం. లోపల ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి పరమాత్మ ఇది అద్భుతం, నువ్వు కడుపులో ఉన్నా బయట ఉన్నా ఎక్కడ ఉన్నా నువ్వు అంతటా నిండి నిబిడీకృతమైన వాడివే. ధర్మరక్షణార్థం ఒకనాడు ఎప్పుడో నువ్వు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం కోసమని ఇంత కష్టానికి ఓర్చి అమ్మ కడుపులో నువ్వు వాసం చేస్తున్నావు. సంసారం అనేటటువంటి పెద్ద వృక్షానికి మొదలైనటువంటి వాడివి నువ్వే. నీ తత్వమంతా కూడా ఒక చెట్టు యందు అంకెలుగా పరిణమిస్తూ ఉంటుంది. ఒకటైనటువంటి సంసార వృక్షమునందు సుఖదుఖములనేటటువంటి 2 పళ్ళు, సత్వరజస్తమో గుణములనేటటువంటి 3 గుణములు, ధర్మార్థ కామమోక్షములనేటటువంటి 4 పురుషార్థములు, శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి 5 తన్మాత్రలు, పంచేంద్రియములు ఒక మనస్సు అనేటటువంటి 6 సంఘాతము, చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములు. అవి కాక 2 కాళ్ళు, 2 చేతులు, 4, 5 శిరస్సు, 6 కంఠము, 7 హృదయము, 8 ఉదరము అనబడేటటువంటి 8 అవయవములు, 9 కన్నములు, 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 అనబడేటటువంటి 9 రంధ్రములు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనబడేటటువంటి 10 వాయువులు. ఇన్నిటితో, ఇన్ని పొరలతో, ఇన్ని కొమ్మలతో, ఇన్ని ఆకులతో, ఇన్ని రెమ్మలతో, ఈ పళ్లతో ఒక వృక్షస్వరూపంగా సంసారమును నిలబెట్టి ఈ లోకాన్ని ప్రవర్తింపచేస్తుంటావు. నీ ఆజ్ఞ అవకుండా ఒక గాలి తోలు తిత్తిలోంచి ఒక్క వాయువు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఒక బుడగ తీసుకొచ్చి సూదితో గుచ్చితే ఠప్ అని పేలిపోతుంది. ఈ తోలు తిత్తికి 9 కన్నాలు ఉన్నాయి. 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు, 2 కళ్ళ కన్నాలు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 రంధ్రములు ఉన్నటువంటి ఈ తోలు తిత్తిలో పరమేశ్వర శాసనమయ్యే వరకు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనే పడేటటువంటి 10 వాయువులు కుంభింపబడి ఉండవలసిందే. ఆయన శాసనమైన తరువాత బయటికి వెళ్ళిపోతాయి. ఆయన శాసనమైందా ఆపగలిగిన వాడు లేడు. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. కాబట్టి ఈశ్వర, అది మీ యొక్క గొప్పతనం. మీరు మీ హేళగా, మీ యొక్క ఆలోచన చేత, మీ చూపుల చేత ఈ సమస్త బ్రహ్మాండములు రక్షించి పోషిస్తూ ఉంటారు. ఎరుకలేని వారు మాయచేత ఎరుకలేని వారు బహువిధంబుల నిన్ను పేరుకొండ్రు, ఎరుక కలిగిన వారు ఏకచిత్తంబున వివిధమూర్తులు నీవేయండ్రు. మాయ బాగా ఒంటికి పట్టేసినటువంటి వాళ్ళు అన్ని రూపాలు పరమేశ్వరుడివే అని అనలేరు. కానీ మాయ విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు భగవంతుని యొక్క అనేక రూపాలు చూసి ఒక్క పరమాత్మయే ఇన్ని రూపాలతో ఉన్నాడని పరవశించిపోతారు. నీ మాయ ఉన్నంత కాలం అన్ని మూర్తుల యందు పరమేశ్వరుడే ఉన్నాడని అనలేని స్థితిలోకి జారిపోతాడు. కాబట్టి అటువంటి శాసకులు మీరు అని దేవతలందరూ స్తోత్రం చేసి నిర్గమించారు. శ్రావణమాసం, కృష్ణపక్షం, ఆకాశం అంతా నల్లటి మబ్బులు పట్టి ఉంది. అసలే చీకటిగా ఉండే కాలం, నేలంతా చిత్తడిగా ఉంది.
అర్ధరాత్రి, అసలే శ్రావణ మాసం చీకటెక్కువ, దానికి తోడు రాత్రివేళ, అందున అర్ధరాత్రి, కటిక చీకటి, కారాగారం, ఇంతమంది విచ్చుకత్తులు పట్టుకు తిరుగుతున్నారు. ఎంతమంది ఎంత తిరిగితే మాత్రం మాయని తన వశం చేసుకున్నటువంటి పరమేశ్వరుని యొక్క మాయ ముందు ఎవరి మాయ పనికొస్తుంది? అకస్మాత్తుగా అందరికీ గాఢ నిద్ర పట్టేసింది. ఆ కారాగారంలో ఒక్కసారి కోటి సూర్యుల పగిది దేవకీదేవి గర్భంలోంచి మహానుభావుడు ఆవిర్భవించాడు. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు పోతన. జలధరదేహు, నల్లటి మబ్బు ఎలా ఉంటుందో నీరు పట్టిన మబ్బుల కాంతి కలిగినటువంటి నల్లటి శరీరం, పచ్చటి పీతాంబరం, 4 చేతులు, శంఖచక్ర గదాపద్మములను పట్టుకుని తుమ్మెదలు గుమిగూడినటువంటి వనమాల మెళ్ళో వేసుకుని మకరకుండలాలు పెట్టుకుని వడ్డాణం నడువుకి పెట్టుకుని కాళ్ళకి పాదములకు అందెలు రత్నములతో వజ్రములతో ఉన్నటువంటి అందెలు అలంకృతమై ఉండగా సాక్షాత్ శ్రీమన్నారాయణుడు మహానుభావుడు ఆ కారాగారంలో దేవకీదేవి యొక్క గర్భంలోంచి బయటికి వస్తే చూసినటువంటి వసుదేవుడు ఆనందంతో మునకలు వేసేసేట. కొడుకు పుట్టినప్పుడు తండ్రి ఏం చెయ్యాలి అంటే సచేల స్నానం చేసి గోదానం చెయ్యాలి. కొంచెం ఎత్తైన చోటు నుంచి నీటిలోకి దూకి తన బట్టలు తడిసిపోయేటట్టుగా నీటిలోకి దూకాలి. సచేల స్నానం అంటారు. ఏ బట్టలు కట్టుకుని ఉన్నాడో ఆ బట్టలతోటే దూకేయాలి మొట్టమొదటి కొడుకు పుట్టగానే. కానీ ఇప్పుడు స్నానం చేసి గోదానం చేద్దామంటే చేతులకి కాళ్ళకి సంకెళ్ళున్నాయి. స్నానము చేయక రామిని ఆనంద రసాబ్ది మగ్నుండై విప్రులకును 10,000 ధేనువులను మానసికముగా ధారవోసే మరి ఇచ్చుటకున్నన్నారు పోతన గారు. అసలు ఇటువంటి మహానుభావుడు శ్రీమన్నారాయణుడు నా కడుపున పుట్టాడు, లోకాలకన్నిటికీ తండ్రి అయినటువంటి వాడు. త్వమేవ మాతా చ పితాత్వమేవా త్వమేవ బంధుస్య సఖాత్వమేవా త్వమేవ విద్యాద్రవిణం త్వమేవా త్వమేవ సర్వం మమదేవ దేవా అని సమస్త లోకాలు 2 చేతులెత్తి ఏ మహానుభావుణ్ణి కీర్తిస్తాయో, ఏ మహానుభావుడు లోకములకు తండ్రో అటువంటి వాడికి నేను తండ్రా, ఏమి నా అదృష్టం అని ఆనందరసాబ్ది మగ్నుండై స్నానం చేయకపోయినా ఆనందరసమునందు స్నానం చేసేసేట వసుదేవుడు. ఆ స్నానం చేసేసి మానసికంగా ధారబోసేసేట. 10,000 గోవుల్ని బ్రాహ్మణులకు దానం చేసేశాడు మానసికంగా. దానం చేసి బయటికి వచ్చిన తరువాత నా మాట నెరవేర్చుకుంటానని సంకల్పం చేశాడు. ఎక్కడైనా లోకంలో బిడ్డడు పుడితే ఆ బిడ్డడిని పొత్తిళ్లల్లోకి ఎత్తుకుని అమ్మ సంతోషపడిపోతుంది తప్ప కొడుకుని మురిసిపోయి అమ్మ నా తండ్రి నా నాన్న అంటుంది తప్ప కొడుకుని అమ్మ కీర్తించడం నమస్కారం చేయడం లోకానికి విరుద్ధమైనటువంటి లక్షణం. దేవకీ వసుదేవులిద్దరూ ఆ పుట్టినటువంటి కృష్ణ పరమాత్మకి నమస్కారం చేశారు. కృష్ణ అన్న మాటకు అర్థం ఏమిటంటే కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు, దాని యందు దుఃఖ స్పర్శ ఉండదు. రాశీభూతమై ఘనమైనటువంటి ఆనందమే కృష్ణస్వరూపము. అది పరిపూర్ణావతారము, అన్నిటినీ తనలోకి తీసుకోగలిగినటువంటి అవతారం. అటువంటి అవతారం కనుక దేవకీ వసుదేవులిద్దరూ కైమోడ్చి నమస్కరించి స్తోత్రం చేశారు. సర్వము నీలోనిదిగా సర్వాత్ముడవాత్మవస్తు సంపన్నుడవై సర్వమయుడవగు నీకును సర్వేశ్వర లేవులోను సంధులు వెలయన్నన్నారు. సర్వేశ్వర, సమస్తము నీ ఎందుంటుంది, నీ ఎందు పెరుగుతుంది, నీ ఎందు లయమైపోతుంది. అటువంటి వాడివి ఇవాళ కంటికి కనపడని వాడివి మాకు బిడ్డడిగా నువ్వు పుట్టావు, ఏమి మా భాగ్యమని స్తోత్రం చేశారు. ఆయన అన్నాడు వసుదేవుడి వంక తిరిగి, నేను మీ కడుపున ఎందుకు కొడుకుగా పుట్టానో తెలుసా? ఇత పూర్వం దీనికి 3 జన్మల ముందు మీరు నా గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశారు. అప్పుడు ఈమె పేరు పృశ్ని, నీ పేరు సుతపుడు. ఈ పృశ్ని సుతపులిద్దరూ 12,000 దివ్య సంవత్సరముల పాటు ఆకులు కూడా తినడం మానేసి తపస్సు చేశారు. అంత తపస్సు చేస్తే మోక్షానికి అర్హత పొందేసినట్టు. నేను ప్రత్యక్షం అయ్యాను, ఏం కావాలి అని అడిగాను. కానీ నా మాయ మీరు దాటలేకపోయారు. నా వంక తేరిపారి చూసి దుర్లభమైనటువంటి మోక్షాన్ని అడగకుండా నీలాంటి కొడుకు కావాలని అడిగారు. నాలాంటి కొడుకు నేనే ఉన్నాను లోకంలో, ఇంకొకడు లేడు. అందుకే నేనే మీకు కొడుకుగా పుట్టాను.
నాలాంటి కొడుకు కావాలని అంత తపస్సు చేసి అడిగితే ఒక్కసారి కొడుకుగా పుట్టి వదిలిపెట్టడమా అని 3 మార్లు పుడదామనుకున్నాను. ఒక మాట పుట్టాను, అప్పుడు తల్లి పేరే నా పేరు, పృష్టికి కొడుకుని కనుక పృష్ణి గర్భుడు అన్న పేరుతో పుట్టాను. రెండవసారి అదితి కశ్యపులకి వామనమూర్తిగా పుట్టాను. అందుకే అదితిని వరం అడిగాడు, నాకున్ వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్ అని అడిగాడు. అమ్మా నాకు కోరికుందమ్మా నీ కొడుగ్గా పుట్టాలని అని అడిగాడు. అడిగి మరీ కొడుగ్గా పుట్టాను. కాబట్టి రెండవ జన్మలో మీరు అదితి కశ్యప ప్రజాపతులుగా ఉండగా వామనమూర్తిగా పుట్టాను. ఇది మీకు 3వ జన్మ. దేవకి వసుదేవులుగా ఉన్నారు. ఇప్పుడు నేను కృష్ణ అన్న పేరుతో మీకు జన్మించాను. ఇకపైన మీరు నా కథలు వింటూ నా లీలలను స్మరిస్తూ నా రూపాన్ని తలుచుకుంటూ ఉన్న కారణం చేత ఇకపైన మీరు జన్మనెత్తరు, ఇకపైన మీరు మోక్షాన్ని పొందుతారని చెప్పి వసుదేవుడు ఏం చెయ్యాలో ఆయన బుద్ధికి ప్రకాశించేటట్టుగా అనుగ్రహించి తన రూపాన్ని ఉపసంహారం చేశాడు. వెంటనే ఆ పిల్లవాణ్ణి, పొత్తిళ్లలో ఉన్న పిల్లవాణ్ణి ఎత్తుకున్నాడు వసుదేవుడు. ఎత్తుకోగానే ఆయన కాళ్ళకి చేతులకి ఉన్న బంధనములు ఊడిపోయి గుండెల మీద పెట్టుకున్నాడు. తల మీద పెట్టుకున్నాడు అని సంస్కృత భాగవతం, గుండెల మీద పెట్టుకున్నాడు అని పోతన గారు. గుండెల మీద పెట్టుకుని తలుపు దగ్గరికి వెళ్ళాడు. కారాగారానికి ఉన్నటువంటి తలుపుకు వేయబడినటువంటి ఇనప గొలుసులకు ఉన్న తాళములు ఊడిపోయాయి. ఆ ఇనప గొలుసులు తెగిపోయాయి. తలుపులు తెరుచుకున్నాయి. సైనికులందరూ నిద్రపోతున్నారు. ఆ పిల్లవాణ్ణి తీసుకుని మధురానగరం దాటి ఆ చివర ఉన్నటువంటి యమునా నది దగ్గరికి వెళ్ళాడు. పరవళ్లతో వెళ్ళిపోతోంది యమున. ఒక్కసారి చూశాడు, ఎలా ఈ యమున దాటడం అనుకున్నాడు. ఆశౌరికి తెరవసగను ప్రకాశోద్దత తుంగ భంగ కలిత ధరా సాకాశయకు యమున మును సీతేశనుకు పయోధిత్రోవ ఇచ్చిన భంగిన్ అన్నారు పోతన గారు. ఒకానొకనాడు రామచంద్రమూర్తికి సముద్రం ఎలా దారి విడిచిపెట్టేసిందో అలా కృష్ణ పరమాత్మని తీసుకుని వస్తున్నటువంటి వసుదేవునకు దారి విడిచిపెట్టేసింది యమున. వెంటనే కృష్ణుణ్ణి తీసుకుని ఆ యమున మధ్యలోంచి వెళ్ళి ఆవలి ఒడ్డున ఉన్నటువంటి నందవ్రజానికి వెళ్ళి ఆ నందవ్రజంలో అప్పుడే పురుడు పోసుకుంది యశోద. కానీ తనకి బిడ్డ పుట్టిన విషయం ఆవిడికి తెలియదు. ఆవిడికి అంతమాయ ఆవహించింది, యోగమాయ పుట్టింది అక్కడ. తల్లి పార్వతీదేవి అక్కడ జన్మించింది, నారాయణి. అందుకని ఈ వసుదేవుడు తిన్నగా తీసుకెళ్లి పిల్లవాడిని అక్కడ పడుకోబెట్టేశాడు. ఆడపిల్లని తాను ఎత్తుకున్నాడు. ఎవ్వరికి ఎక్కడా తెలియలేదు. అందుకే అసలు ఆ కృష్ణ పరమాత్మ యొక్క పుట్టుకయే పెద్ద లీల. లోకంలో ఎక్కడైనా బిడ్డని మార్చేస్తే తల్లిదండ్రులకు తెలుస్తుంది, బిడ్డడికి తెలియదు. నేను ఎక్కడో ఎవరి పిల్లాడినో అమంగళము ప్రతిహతమకు కాక పొరపాటును కూడా అలాంటి పనులు జరగకూడదు. ఎవరో పిల్లాన్ని నాకు ఇచ్చారనుకోండి పెంచుకోమని, నేను ఆ మాట చెప్పకుండా పిల్లాడిని తెచ్చి నా దగ్గర పెంచాననుకోండి, ఫలానా వాళ్ళ పిల్లాడి విరాన్ని నేను చెప్పలేదనుకోండి, ఆ పిల్లాడికి తెలియదు, నాకు తెలుస్తుంది వాడు నా కొడుకు కాడు, ఎవరో బిడ్డని పెంచమని ఇస్తే నేను పెంచానని. కానీ కృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో ఉన్న విశేషం ఏమిటంటే తాను దేవకీ వసుదేవుల యొక్క బిడ్డన్నని, నందయశోదలకి బిడ్డన్ని కానని కృష్ణుడికి తెలుసు. కానీ తల్లిదండ్రులైనటువంటి నందయశోదలకి తెలియదు, ఆ వాళ్ళ తన కొడుకే అనుకుంటారు. తల్లిదండ్రులకు తెలియదు, కొడుక్కి తెలుసు. అది విచిత్రం. ఇప్పుడు ఆ పిల్లని తీసుకుని వసుదేవుడు మళ్ళీ తిన్నగా యమున దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ దారి ఇచ్చేసింది యమున. ఆ పిల్లని తీసుకున్నాడు. ఆ మధురానగరంలో అంతఃపురంలోకి ప్రవేశించాడు. కారాగారంలోకి వచ్చాడు. మళ్ళీ తలుపులు పడిపోయాయి, మళ్ళీ ఇనప గొలుసులు పడిపోయాయి, మళ్ళీ తాళాలు పడిపోయాయి. ఆ పిల్లని తీసుకొచ్చి దేవకీదేవి ఒళ్ళో పడుకోబెట్టాడు. తాను కూర్చున్నాడు. అన్నీ పడిపోయాయి, కానీ కాళ్ళకి చేతులకి సంకెళ్ళు మాత్రం పడలేదు. పదముల సంఖ్యల నిడుకొని మదితలచుచు చూరసుతుడు ముందరు ఓలెన్ గుదురు కల రీతి దేహము కదిలించుచు నూరకుండే గురువర తంబున్ అన్నారు పోతన గారు. తనే వేసేసుకున్నాడు కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసేసుకుని భయపడుతున్న వాళ్ళ అలా కూర్చున్నాడు. ఇది తాత్వికంగా ఒక పెద్ద రహస్యం. మధురానగరము అంటే ఎక్కడో ఉండదు. మధుర అంటే మధురమైనటువంటి తీపి తీపి కోరికలతో ఉండేటటువంటి మనస్సు. సాంసారికమైన కోరికలతో విషయభోగముల యందు అనురక్తి కలిగినటువంటి మనసున్న చోట కృష్ణుడు ఉండడు. కాముడున్న చోట కృష్ణుడు ఉండడు, కృష్ణుడున్న చోట కాముడు ఉండడు. కంసుడున్న చోట కృష్ణుడు ఉండడు, కృష్ణుడున్న చోట కంసుడు ఉండడు. కృష్ణుడు మళ్ళీ మధురానగరానికి వస్తే కంసుడు చచ్చిపోతాడు. కంసుడు ఉన్నంత కాలం కృష్ణుడు అక్కడ ఉండడు. యమున దాటి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడంటే నందవ్రజానికి వెళ్ళిపోతాడు. నందుడు అన్న మాటకు అర్థం ఏంటంటే పరమానందం అనుభవించువాడు అని. అంటే పరమ భగవద్భక్తుడైనటువంటి వాడు. ఎక్కడ భాగవతులు ఉంటారో అక్కడ పరమాత్మ ఉంటాడు. అందుకని నందవ్రజానికి వెళ్ళిపోతాడు. యమున మధ్యలో ఉంది. యమున అంటే నల్లటి నీటితో ఉంటుంది. అది ఎప్పుడు ముందుకెడుతుంది తప్ప వెనక్కి రాదు.
యమున కాలమునకు చిహ్నం. కాలము ముందుకు వెడుతుంది తప్ప కాలం వెనక్కి రాదు. కాలమునందు పుట్టి కాలమునందు పడిపోతుంటారు జీవులందరూ. పుట్టిన తేదీ ఉన్న ప్రతి ప్రాణికి మరణించేటటువంటి తేదీ ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నదేదో దాన్నే ఆయుర్దాయం అని పిలుస్తారు. ఈ మరణించినటువంటి జీవి ఏమీ అయిపోదు, మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతుంటుంది. వసుదేవుడే చెప్తాడు, ఒక ఆకు మీద పాకుతున్నటువంటి గొంగళి పురుగు ఆకు యొక్క చివరి భాగం వరకు వెళ్ళి ఆ పక్కన ఉన్నటువంటి ఆకు మీదకి పాకాలనుకున్నప్పుడు తల ఎత్తి అవతల ఉన్న ఆకు చివర వేసి కొద్ది కొద్దిగా పాకుతూ తనకు వెనక ఉన్న శరీరాన్ని లాక్కుంటూ వచ్చి ఆ వంగినటువంటి అవతల ఆకు మీదకి పూర్తిగా వెళ్ళిపోయి యువతల ఆకుని వదిలిపెట్టినట్టు జీవుడు తనలో ఉన్నటువంటి పంచేంద్రియముల యొక్క శక్తిని మనస్సుని కూడా తీసుకుని శరీరము నుండి ఏదో ఒక రంధ్రంలోంచి నిర్గమించి మళ్ళీ వేరొక శరీరంలోకి ప్రవేశిస్తాడు. విడిచిపెట్టినది మృత్యువు, వెళ్ళినది జననము, అంతే తేడా. రవీంద్రనాథ ఠాగూర్ గీతాంజలిలో అంటాడు, ఒక తల్లి బిడ్డడికి పాలిస్తున్నప్పుడు ఒళ్ళో పడుకోబెట్టుకుని ఒక స్తన్యంలో పాలిచ్చి పిల్లవాడి కడుపు నిండలేదనుకున్నప్పుడు పిల్లవాడిని ఇటు తిప్పి రెండో స్తన్యం ఇచ్చేటప్పుడు ఒక స్తనం నుంచి ఒక స్తనానికి మారేటటువంటి స్థితి ఎలా ఉంటుందో ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళడం అలా ఉంటుంది. జనన మరణములు అలా ఉంటాయి. కాబట్టి అటువంటి జనన మరణ చక్రమునందు జీవుడు తిరుగుతూనే ఉంటాడు. ఆ తిరుగుతూ ఉండడానికి అర్థం ఏమిటంటే కాలము యమున. ఆ కాలమునందు పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు. ఏదో ఒక లోకంలో ఎక్కడో ఒక్కడ జీవుడు తిరుగుతూ ఉంటాడు. ఆ కాలమును దాటలేడు. కాలమును దాటగలిగిన వాడెవరు అంటే గుండెలలో ఈశ్వరుణ్ణి నిలబెట్టుకున్నవాడు. ఎవడి గుండె నిండా పరమేశ్వరుడున్నాడో వాడికి యమున దారి ఇచ్చేస్తుంది. కాబట్టి యమున దారి ఇచ్చేస్తే నందవ్రజానికి వెళ్ళిపోయాడు. అది పరమేశ్వరుడు కృష్ణస్వరూపం అనండి, అమ్మవారనండి, ఎవరి రూపమైనా యమున దారిచ్చింది. అందుకే వెనక్కి కృష్ణుణ్ణి ఇలా పట్టుకోగానే ఆ గొలుసులు తెగిపోయి, తాళాలు విడిపోయి, తలుపులు తెరుచుకున్నాయి. బిజ్జతే హృదయ గ్రంథి క్షీయంతే సర్వసంశయా అని ఉపనిషత్తు చెప్పినట్టుగా ఆ హృదయ గ్రంథి విడిపోయి సంశయములన్నీ కూడా తొలగిపోయి లోపల పరమాత్మ యొక్క దర్శనమయ్యేటటువంటి స్థితికి కృష్ణజననము తాత్వికముగా ఆధారమవుతుంది. అందుచేతనే ఒక్కసారి కృష్ణుణ్ణి తల మీద పెట్టుకోగానే అన్ని బంధనములు తెగిపోయి మళ్ళీ కృష్ణుణ్ణి తీసుకుని లోపలికి వచ్చేయగానే ఇప్పుడు నిర్భయుడైన అన్నీ మూసుకున్నాయి. కానీ ఆయన కాళ్ళకి చేతులకి సంకెళ్ళు పడవు. అంటే ఇంకా ఆయన బంధనమునందు లేడు. కానీ ఉన్నట్టుగా నటిస్తాడు, సంసారంలో ఉన్నట్టు ఉంటాడు, కానీ సంసారమునందు లేడు. పనసపండు ఒలుస్తూ ఉంటాడు, కానీ చేతుల నిండా నూనెంది అంటుకోదు. అలా సంసారమునందు ఉన్నట్టు ఉంటాడు, కానీ నిజానికి సంసారమునందు ఉండడు. బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. అందుకే తన కాళ్ళకి తన చేతులకి తానే సంకెళ్ళు వేసుకున్నాడు. ఇప్పుడు కథ నడవాలి. కాబట్టి ఇప్పుడు ఆ దేవకీదేవిని మాయ ఆవరించింది. ఇంత పిచ్చి తల్లి నా కడుపున పుట్టిన పిల్లాన్ని తీసుకెళ్ళిపోయారు, ఈమె ఎవరో ఆడపిల్ల, ఆ పరమేశ్వరుడే రక్షిస్తాడన్న భావన వదిలిపెట్టేసింది. మాతృత్వంతో తన పిల్లే అని పెద్ద ఏడుస్తూ ఆ పిల్ల ఎక్కడ అరుస్తుందో ఎక్కడ ఏడుస్తుందో అని బెంగపెట్టుకుంది. ఆ పిల్ల క్యారమని ఏడిచింది. ఏడవగానే వీళ్ళందరికీ తెలియవచ్చింది. అమ్మో అష్టమగర్భం పుట్టేసింది అన్నారు. ఆడపిల్ల మగపిల్లాడో తెలియదు. పరుగున కంసుడి దగ్గరికి వెళ్ళారు. నిద్రపోతున్నవాడు లేచాడు. జుట్టు ముడి విడిపోయింది. అక్కడి నుంచి కరవాలం చేత్తో పట్టుకుని గబగబా కారాగారంలోకి ప్రవేశించి ఆ పిల్లని లాగేయడం కోసమని చూస్తున్నాడు. ఒళ్ళో పెట్టేసుకుని గుండెలకి హత్తేసుకుని ఆ పిల్ల యొక్క కాళ్ళు దొరకకుండా కంసుడికి పాపం ఏడిచింది దేవకీదేవి. అన్న శిమింపుమన్న తగదల్లుడు కాడిది మెనకోడలౌ మన్నన చేయుమన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవుత్రోవ పోవన్న భవత్ సహోదరికదన్న నిన్ను శరణంబు వేడెదన్ అంటుంది. 1కి 10 మార్లు పద్యంలో అన్న 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 అని తిరుగుతుంది. మనుష్యుల మధ్య అనుబంధాలు ఆవిష్కరించడంలో పోతనగారి కవిత్వానికి పోతనగారి కవిత్వమే సాటి. అన్నయ్య 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 అంటే ఎక్కడైనా మనసు కాస్త మెత్తపడుతుందేమోనని అన్న శమింపుమన్న తగదల్లుడు కాడిది మేనకోడలవు. అన్నయ్య అల్లుడు కాదన్నయ్య, పోనీ మగపిల్లాడు చంపేస్తారనడానికి మేనకోడలు అన్నయ్య, ఆడపిల్లన్నయ్య, తగదు అల్లుడు కాడిది మేనకోడలవు మన్నన చేయుమన్న నిన్ను మానిని చంపుట రాచపాడి కాదన్న. ఆడపిల్లని చంపేయడం రాచపాడి కాదు అన్నయ్య, రాజులకు కీర్తి కాదు, కాబట్టి వదిలిపెట్టన్నయ్యా అని పాపం ఎంతో ఏడిచింది. ఆ పిల్లని తీశాడు, 2 కాళ్ళు పట్టుకుని లాగేశాడు, గిర్ర 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 తిప్పి అక్కడే ఉన్నటువంటి బండ మీదకి విసిరాడు.
అప్పటి వరకు ఆ బండకి తగిలి పిల్లలందరూ తలలు పగిలి చచ్చిపోయారు. ఈ పిల్ల ఆ బండకి తగలడం మానేసి గిర్రున తిరిగి ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఆకాశంలోకి వెళ్ళిపోయి అష్టాదశ భుజాదేవి సహస్ర భుజమండిత అని దేవి భాగవతంలో వర్ణించినట్టుగా ఒక్కసారి 8 బాహువులతో ఆమె పట్టుబట్ట కట్టుకుని దివ్యమైనటువంటి వాహనం మీద కూర్చుంటే దేవతలందరూ చుట్టూ చేరి ఆమెకి ధూపం సమర్పిస్తూ కీర్తిస్తున్నారు. ఆ పైనుంచి ఆమె కంసుణ్ణి చూసి అంది, తెంపరివై బొరింబొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలం సంపితి విssiరోజిదు వీరమే ఇకనైన ఉపశాంతి వహింపక రాల మీద నన్నొంపితివి నా సరసం జనించి నిలు చంపెడి వాడొకడు సంస్కృతి పొందెడువాడు దుర్మతి అంది. ఓరి పనికి మాలినవాడా, దేవకీదేవి కడుపున పుట్టినటువంటి బిడ్డలందరినీ తీసుకొచ్చి కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి బండకేసి కొట్టి చంపావు. అక్కడతో ఉపశాంతి వహించకుండా అష్టమ గర్భంలో పుట్టినటువంటి నన్ను కూడా చంపాలనుకున్నావు. కానీ పిచ్చివాడా, నీకు తెలియనటువంటి రహస్యం ఒకటి ఉంది. అష్టమ గర్భంలో పుట్టవలసిన వాడు పుట్టను పుట్టాడు, చేరవలసిన చోటికి చేరను చేరాడు, పెరగవలసిన చోట పెరగను పెరుగుతాడు, చంపవలసిన వాడిని చంపను చంపుతాడు. ఎక్కడ తప్పుకుంటావురా అంది. ఆ దేవకీదేవి పలికినప్పుడు అష్టమ గర్భంలో చనిపోతామని అశరీరవాణి పలికింది. అశరీరవాణి అష్టమ గర్భానికి కంసుడు చచ్చిపోతాడు అని చెప్పడానికి ఆంతరమైన అర్థం ఏమిటి అంటే అష్టాంగ యోగంలో సమాధి 8వ మెట్టు. ఆ 8వ మెట్టు అయినటువంటి సమాధి యందు చేరుకున్న తర్వాత మనస్సు ఉండదు, ఇంకా మనసే కంసుడు. అందుకే పూర్వజన్మలో కాలనేమి, కాలము అంటే అందరికీ తెలిసిన్నదే, నేమి అంటే ఇరుసు. కాలమునకు ఇరుసు ఎక్కడుంటుంది అంటే కోర్కె. కోర్కెల రూపంలో కాలం నడిచి వెళ్ళిపోతుంది. బాల్యమునందు కొన్ని కోరికలు, యవ్వనంలో కొన్ని కోరికలు, వార్ధక్యంలో కొన్ని కోరికలు, ఈ కోరికల రూపంలో జీవితం అంతా వెళ్ళిపోతుంటుంది. కాలమునకు ఆధారమేది అంటే కాలము యొక్క నడకకి ఆధారము కామమే. అందుకే ఆయన కాలనేమి కంసుడు. అటువంటి కంసుడు కామము కోర్కెల జ్ఞానమునందు లోపలికి ప్రయాణం మొదలుపెట్టినటువంటి మనసు ఆ భగవంతుని ఎందే ఐక్యమైపోతుంది. ఆ సమాధి స్థితి యందు ఇంక ఏ విధమైనటువంటి కదలిక ఉండదు. శంకరాచార్యుల వారు యోగతారావళి చేస్తూ అందులో సమాధి స్థితి ఎలా ఉంటుంది అన్నది వర్ణిస్తారు. గాత్రం అమలతాహ పరివేశయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్ అంటారు. శ్రీశైల శృంగకు హరేషు కదోపలప్స్యే గాత్రం యదామలతాహ పరివేశయంతి అని శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం అంటారు. మనసు తొందరగా లయమైపోయేది ఎక్కడ అంటే శ్రీశైలంలో ఉన్నటువంటి గుహల యందు మనసు లయమవుతుంది తొందరగా. ఆ శ్రీశైల పర్వత శిఖరం మీద ఉన్న గుహలో నేను కూర్చున్నప్పుడు నా మనసు లయమైపోవాలి, నేను సమాధి స్థితికి చేరిపోవాలి. ఆ సమాధి స్థితికి చేరిపోయానని మొట్టమొదట నమ్మకం ఎవరికి కలుగుతుందో తెలుసా? నేను కదలకుండా ఇలా కూర్చున్నప్పుడు చిక్కుడు పాదు పెట్టాను అనుకోండి, చిక్కుడు తీగ ఇలా వచ్చి నన్ను చుట్టుకోరు, దానికి తెలుసు వీడు లేచిపోతాడని. అలా పక్కకెళ్ళి ఓ చీపురు పుల్లని చుట్టుకుంటుంది. అది కదలదని దానికి తెలుసు. అది చీపురు పుల్లని ఓ చిన్న బెడ్డని చుట్టుకుంటుంది తప్ప నన్ను చుట్టుకోదు. సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఇక కదలడు అని చుట్టుకుంటుంది. అందుకే ఒళ్ళంతా తీగలు పట్టేస్తాయి. ఒంటి నిండా తీగలు పడితే గాత్రం యదామలతాహ పరివేశయంతి, ఆ తీగలు చుట్టుకుంటే పక్షులు నమ్ముతాయి ఇక వీడు కదలడని. కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్, ఆ పక్షులు చెవుల్లోకి తెచ్చి పుల్లలు పెడతాయి, అయినా కదలికుండదు. ఆ పుల్లలు పెట్టి గూళ్ళు కట్టి పక్షులు అందులో పిల్లల్ని పెట్టి అరుస్తూ ఉంటాయి. అరుస్తున్నా కదలిక లేకుండా పరబ్రహ్మమునందు రమిస్తూ అలా ఉండిపోతాడు. అది సమాధి. అక్కడ ఇంకా మనసు ఉండదు. అశరీరవాణి అంటే వేదం. ఇది వేదం చెప్పినటువంటి ప్రక్రియ. వేదానికి శరీరం ఉండదు, అది పరమేశ్వరుని యొక్క వాక్కు, అపౌరుషేయం. కాబట్టి వేదం చెప్పింది అష్టమ గర్భమునకు కంసుడు ఉండడు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే అష్టాంగ యోగంలో సమాధి స్థితి యందు కామముతో కూడుకున్న మనసు ఇక ఉండే అవకాశము లేదు. అందుకే కృష్ణుడున్న చోట కంసుడుండడు, కంసుడున్నంత కాలము కృష్ణుడు రాడు మధురా నగరానికి. కాబట్టి ఇప్పుడు ఆ కృష్ణ పరమాత్మ నందవ్రజానికి చేరిపోయారు. ఇక్కడ ఈ మాట ఆ పైకి వెళ్ళిపోయినటువంటి యోగమాయ చెప్పేసింది. చెప్పగానే అంతలో మనసు మారిపోతుంది. వెళ్ళాడు గబగబా, ఆ దేవకీ వసుదేవుల్ని కారాగారంలోంచి విడిపించాడు. చూశావా బావా, ఏదో మనం చెయ్యగలం అనుకుంటాం, మనుష్య ప్రయత్నం. నేనేదో చెల్లెల్ని చంపేద్దాం అనుకున్నాను, చెల్లెల్ని చంపలేదు.
అష్టమగర్భం నన్ను చంపుతుంది, అష్టమగర్భం చంపుదాం అనుకున్నాను. ఏ అష్టమగర్భాన్ని చంపాలనుకున్నానో ఆ గర్భమే జారిపోయింది, నాకు దొరకనే లేదు. ఇలాగే ఉంటాయి బావా, నాదా తప్పు, నేనా చంపేవాణ్ణి కాదు, నా రూపంలో వాళ్ళకి మృత్యువు రావాలని రాసిపెట్టింది. ఇదే మెట్ట వేదాంతం అంటారు. ఈ వేదాంతం అంతా చెప్పాడు, అన్నీ విన్నాడు వసుదేవుడు. కంసుని యొక్క హృదయం ఎటువంటిదో తెలుసు. కారాగారంలోంచి విడుదల చేశాడు. ఇద్దరూ కలిసి దేవకీ వసుదేవులు అంతఃపురానికి వెళ్ళిపోయారు. ఆయన కంసుని చుట్టూ ఉండేటటువంటి పరివారము మంత్రులు కూడా అంత గొప్పవాళ్ళు. యథారాజా తథా ప్రజ. రాజు యొక్క బుద్ధిని బట్టి ఆయన చుట్టూ చేరేటటువంటి వాళ్ళు ఉంటారు. రాజు ధార్మికుడు నీతివంతుడు అయితే ఆయన చుట్టూ పరివేష్టించి ఉండేవాళ్ళు కూడా పరమ ధార్మికులు పరమ నీతివంతులు ఉంటారు. కంసుడు నీతి లేనివాడు అధార్మికుడైనప్పుడు ఆయన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే అవడంలో ఆశ్చర్యమే ఉంటుంది. కాబట్టి చాణూరకుడు, ముష్టికుడు, పూతన, శకటాసురుడు, తృణాసురుడు ఇలాంటి వాళ్ళందరూ చుట్టూ చేరారు. ఇప్పుడు జారిపోతే జారిపోయాడు, ఎక్కడో అక్కడ పెరుగుతున్నాడు కదా, అంటే పళ్ళు రాని పసిపిల్లవానిగా ఇంకా ఎక్కడో ఉన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు పళ్ళు రాని పసిపిల్లలు ఎక్కడెక్కడున్నారో వెతికి వెతికి చంపేస్తాం. అప్పుడు ఎక్కడో అక్కడ చచ్చిపోతాడు కదా. తనొక్కడు బతకడానికి ఎంత మారణహోమం మొదలుపెట్టాడో చూడండి. విష్ణువు కదా అవతార స్వీకారం చేశాడు. విష్ణువు ఎక్కడుంటాడు? అగ్నిహోత్రంలో ఉంటాడు, వేదంలో ఉంటాడు, బ్రాహ్మణుల్లో ఉంటాడు, గోవుల్లో ఉంటాడు. కాబట్టి గోవుల్ని చంపేస్తాం, బ్రాహ్మణుల్ని చంపేస్తాం, వేదాన్ని చింపేస్తాం, అగ్నిహోత్రాలు ఆర్పేస్తాం. ఇంకా విష్ణువు ఎక్కడుంటాడు? ఉండడు. అగ్నికి విష్ణువుకి స్థానం లేదు కాబట్టి అన్నాడు. వెదకి దైత్యవీరులు సాధుల హింసింప వారి బలములణగిపోయే అన్నారు పోతన గారు. సాధు పురుషులు పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళ జోలికి వెడితే అవతల వాడి యొక్క కీర్తి, బలము, పరాక్రమము, తేజస్సు అన్నీ క్షీణించిపోగా మృత్యువు తొందరగా వెతుక్కుని వస్తుంది. ఒక్కడు బ్రతకడం కోసం ఇంత పెద్ద మారణ హోమాన్ని మొదలుపెట్టాడు. అక్కడ చిన్ని కృష్ణుడు పుట్టాడు. వాళ్ళకి కృష్ణుడు పుట్టలేదన్న, ఇక్కడ పుట్టలేదన్న విషయం వాళ్ళకి తెలియదు కదా. నందవ్రజంలో ఉండేటటువంటి వాళ్ళ హృదయం అటువంటిది. వాళ్ళందరి మనస్సులు అమృత భాండాలు లాంటివి. పరమ ప్రేమ కలిగినటువంటి వాళ్ళందరూ నందవ్రజంలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆ నందుని ఇంట్లో పసిపిల్లవాడు క్యారమని ఏడిచాడు. ఆ నందుడికి యశోదాదేవికి కొడుకు పుట్టాడు. ఏమి నోమ ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలా రవినులరా మన యశోద చిన్న మగవాని కనెనట చూచివత్తమం మసుదతులార చకనివాడు చిక్కినాడు నలనివాడు అలరివాడు చలనివాడు దక్కినాడు ఏ పూర్వపుంజమో ఏ నోము ఫలమో అన్నారు వాళ్ళు. ఆ గోపకాంతలందరూ కలిసి వాళ్ళు తలగడిగితే మొలగడగరు, మొలగడిగితే తలగడగరు. వాళ్ళు అంత అమాయకులైనటువంటి వాళ్ళు. వాళ్ళందరిది ఎంత స్వచ్ఛమైన హృదయం అంటే నందుడికి కొడుకు పుడితే వాళ్ళంతా పొంగిపోయారు. ఏమి నోము ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలా రవినులరా మన యశోద చిన్న మగవానికనెనట. అది పోతన గారి యొక్క శిల్పచాతుర్యం. చిన్న మగవాణ్ణి కనకపోతే పెద్ద మగవాణ్ణి కంటారా ఎక్కడైనా? కనరు. కొడుకు పుట్టాడనడం వాళ్ళకి రాదు. గోపకాంతలకి వాళ్ళ అమాయకత్వం అటువంటిది. ఆయన కవిత్వం, ఆయన గంట నడిచేటప్పుడు ఎవరు మాట్లాడుతున్నారో ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేస్తారు. చేసేసి ఆ హృదయంతో ఆ పద్యం అలా పడిపోతుంది. కాబట్టి చిన్న మగవానికని నెట చూచివత్తమం మసుదతులార రండి రండి మనందరం వెడదామన్నారు. ఆడవాళ్ళందరూ సుతికా గృహంలోకి వెడతారు స్వతంత్రంగా, మగవాళ్ళు వెళ్ళరు. ఏదో బయట నిలబడి ఆ తండ్రిని అభినందిస్తారు. చాలా సంతోషమై కొడుకు పుట్టాట అంటారు. ఆడవాళ్ళు మాత్రం లోపలికెడతారు. అందులో వృద్ధులైనటువంటి ఆడవాళ్ళకి మరీ సంబరం. ఆ పిల్లవాడిని చూస్తారు, ఆ గోళ్ళు చూస్తారు, వేళ్ళు చూస్తారు, జుత్తు చూస్తారు, పోలికలు చెప్తారు. నందుడు పోలిక అంటారు, యశోద పోలిక అంటారు, అబ్బో జుత్తు పెద్దదంటారు, జుత్తు పొట్టిదంటారు, గిరజాల జుత్తు అంటారు, నానా అల్లరి. కాబట్టి అందులో పుట్టినవాడెవరు? శ్రీకృష్ణ పరమాత్మ, నిరతిశయ ఆనంద స్వరూపుడు. ఆయన్ని చూస్తే చాలు మనసు పొంగిపోతుంది, అటువంటి కృష్ణుడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ లోపలికి వెళ్ళారు. వెళ్ళి చూసి ఆ పిల్లాన్ని చూసి వాళ్ళు పొంగిపోతున్నారట. గోపకాంతలందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పెరుగులు చల్లుకున్నారు, వసంతం ఆడుకున్నారు, పరవశించిపోతే పోతన గారు అన్నారు, ఏ పాములెరుగక ఏ పారు మేటికి పశులకా పరి ఇంట పాము కలిగే ఏ కర్మయులు లేక వెలయునొక్కడికి నిజాత కర్మంబులు సంభవించే ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రౌఢ తల్లి యశోద చన్నుల పాలు త్రావనిరిగే ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుందే
ఏ తపములనైన ఎలవి పండని పంట వల్లవీజనముల వాడపండే ఏ చదువులనైన ఇట్టిట్టిదనరాని అర్ధమవయవములయందు అందముందే అన్నారు. ఏ పాములెరుగక ఏ పారు మేటికి పశులకా పరియింట పాము కలిగే. అసలు పుట్టడం, శరీరాన్ని విడిచిపెట్టడం అనేటటువంటి తెలియకుండా ఎప్పుడూ శాశ్వతుడై నిత్యుడై నిరంజనుడై ఉండేటటువంటి పరమాత్మకి పుట్టుకొకటి సంభవించింది. ఎక్కడ? పశువుల్ని కాసుకునేటటువంటి వాళ్ళ ఇంట్లో పుట్టాడు. పశులకా పరియింట పాము కలిగే ఏ కర్మయును లేక వెలయునొక్కడికి నిజాత కర్మంబులు సంభవించే. అసలు ఆయనకి కర్మ చేయవలసిన అవసరం లేదు, అటువంటి వాడికి జాతకర్మ చేయించాడు తీసుకొచ్చినందుడు. అసలు ఆయనకి పెరగడము తరగడము అన్న రెండు వికారాలు లేవు. అలాంటి వాడు యశోదాదేవి ఒళ్ళో రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానమై పెరుగుతున్నాడు. ఆయనకి తల్లి అన్నమాట తెలియదు, తండ్రి అన్నమాట తెలియదు, లోకాలకన్నిటికీ ముందున్నవాడు ఆయనే. అటువంటి వాడు మొట్టమొదటిసారి జీవితంలో తల్లి యొక్క పాల రుచి తెలుసుకుని యశోదాదేవి చందుల పాలు తాగుతున్నాడు. ఎంత తపస్సు చేసినా పండని పంట ఆశ్చర్యకరంగా నందవ్రజంలో పండింది. ఎంత చదువుకున్నా ఇలా ఉంటాడు పరమాత్మ అని చెప్పడం సాధ్యం కానిటువంటి ఈశ్వరుడు ఒక పసిపిల్లవాడిగా నందవ్రజంలో ఆడుకుంటున్నాడు. ఎంత విచిత్రం! వాళ్ళ అదృష్టమే అదృష్టం అన్నారు. నందుడు గబగబా వెళ్ళాడు, జ్యోతిష పండితులందరినీ తీసుకొచ్చాడు. ఈ పిల్లవాడు పుట్టిన సమయం ఇది, వీడికి జాతకర్మ చెయ్యండి, ఎలా ఉంటాడని అడిగాడు. ఈ ఆభీర కుమారుడు శ్రీయుతుడై వీరవైరి జేతయునై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించిరపుడు బ్రాహ్మణ జనములు. ఈ పిల్లవాడు గొప్ప ఐశ్వర్యవంతుడు, సాక్షాత్తు లక్ష్మీపతి అనుకోవయా అని వాళ్ళు అంటున్నారు. లక్ష్మీపతే పుట్టినవాడు కాబట్టి లక్ష్మీపతి అనుకో. అటువంటి వాడు ఈయన ఎంతమంది శత్రువుల్ని గెలుస్తాడో, ఎంత ధర్మ సంస్థాపన చేస్తాడో, దీర్ఘాయుష్మంతుడవుతాడని బ్రాహ్మణులందరూ ఆశీర్వచనం చేశారు. కొన్ని లక్షల పాడి ఆవులు దానం చేశాడు, బంగారు చెంబులు దానం చేశాడు. పురాణం జరిగితే కొడుకు పుట్టినప్పుడు ఏం దానం చేయాలో తెలుసుకుని చేసుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి బంగారు చెంబులు దానం చేశాడు, నువ్వులు రాసులు దానం చేశాడు. ఇన్నిటిని దానం చేసి ఆనందపడిపోతుంటే దుందుబులుము రసె గాయక సందోహము పాడె సూత సముదాయముతో వందిజనులు కీర్తించిరి క్రందుగ వీతించ భద్రకాహళరవములు. ఆ దుందుబులు మోగించారు, పెద్ద పెద్ద భద్రకాహళరవములు మోగే. ఆ వంశ కీర్తిని పొగిడేటటువంటి వాళ్ళు, రాజు యొక్క చరిత్రను పొగిడేటటువంటి ఆ వందీ సూతుడు మొదలైనటువంటి వాళ్ళు కృష్ణ పరమాత్మ పుట్టాడని ఆ నందుని యొక్క చరిత్రనంతటినీ కూడా పొగుడుతున్నారు. వీళ్ళందరూ సంతోషపడ్డం ఒక ఎత్తైతే, క్రేళ్ళురికె మసలిలేకలు మల్లడిగు నిరంకెలిడియ మద వృషభంబుల్ పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్. ఆవులు, ఆవుదూడలు, ఎద్దులు ఎంత పొంగిపోయాయోట. వాటికి కారణం తెలియక్కర్లేదు. కృష్ణ పరమాత్మ పుట్టాడు, పరిపూర్ణావతారం మాధవుడు ఆవిర్భవించాడు. ఏమిటి వాటి సంతోషం? మా వెనక ఆయన తిరుగుతాడు. ఇక్కడి నుంచి మా డెక్కల నుంచి రేగినటువంటి ధూళి ఆయన ఒంటి మీద పడుతుంది. ఆయన మా వీపు ముట్టుకుంటాడు, ఆయన మా తోక పట్టుకుంటాడు, మా తోక పట్టుకుని నడుస్తాడు, మా అందరికీ గడ్డి పెడతాడు, మమ్మల్ని కొమ్ముబూరతో పిలుస్తాడు, మాకు నీళ్లు తాగిస్తాడు, మాకందరికీ ఆయన రక్షకుడవుతాడు. మాకన్నా అదృష్టవంతులెవరు అని క్రేళ్ళురికె మసలి లేగలు లేగదూడలన్నీ కూడా అకారణంగా చెంగున గంతులేసేయట. మల్లడిగుని రంకెలిడియ మర్ద వృషభంబుల్ ఎద్దులన్నీ కూడా బ్రహ్మాండంగా మోరలెత్తి పెద్ద పెద్ద అంబారావాలు చేసేయట. పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్. ఆ కృష్ణుడు పుట్టినటువంటి రోజున ఆవులు షేరిచ్చే పాలిచ్చే ఆవులన్నీ 2 షేర్ల పాలిచ్చేసేయట. ఏమిటి వాటి సంతోషం అంటే, ఆ గోధూళిధూ సరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అంటాడు ఇదిరాశకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో. నాకు రోజు మనసులో జ్ఞాపకానికి వచ్చి నేను పొంగిపోయే ఆ కృష్ణస్వరూపం ఏమిటో తెలుసా అని అడిగాడు. గోధూళిధూ సరిత కోమల గోపవేషం. ఆ ఆవుల వెంట పరిగెడుతూ చిన్ని కృష్ణుడు, ఆ చిన్ని కృష్ణుడు ఆ దట్టి తీసి ఇలా కట్టి అందులో ఆ కొమ్ము బూర పెట్టుకుంటాడు, ఆ వేణు ఒక పక్కన పెట్టుకుంటాడు. పెట్టుకుని ఆ ఆవుల్ని పట్టుకుని ఎవరిళ్లలోకి వెళ్ళవలసిన ఆవుల్ని ఆ ఇళ్లలోకి తోలుతుంటాడు సాయంకాలం. ఆయన గోధూళిధూ సరిత కోమల గోపవేషం. నల్లటి చిన్న పిల్లాడు, అమ్మ కట్టినటువంటి చిన్న కొప్పు, దానికి పెట్టిన ముత్యాల సరాలు,
ఆ ముంగురులు చక్కగా గిరజాల జుత్తంతా ముఖం మీద పడుతుంటే గోధూళంతా ఒంటి మీద పోసుకుని సాయంకాలం ఆ గోపాల బాలులతో కలిసి వస్తూ ఆ గోపకాంతల చిన్ని కృష్ణుడిని చూసి ముచ్చటపడిపోయి వెళ్ళిపోతున్నాడని, కృష్ణ కృష్ణ ఆ ఆవుని కట్టలేకపోతున్నాం కృష్ణ, అది పొగరబోతు ఆవు, కొంచెం కట్టేసి వెళ్ళిపోవా అంటే, నేను కట్టేస్తానని చెప్పి ఆ ఆవుకి పలుపు పెట్టి ఆ పలుపు చేత్తో పట్టుకుని ఇలా పట్టుకుని గట్టిగా లాగుతుంటే ఆ చిన్ని కృష్ణుడు డొక్కలు ఇలా పైకొచ్చి ఉరప్పంజరం ఎముకలు కనపడుతుంటే అని పెట్టి పెదివి బిగించి ఆవుని లాగుతుంటే ఆ గోపకాంతలందరూ గడపల్లో నిలబడి చిన్ని కృష్ణుడిని చూసి మురిసిపోయి నవ్వుతుండేవారట. కృష్ణకర్ణామృతంలో లీలాశికుడు అన్నాడు, అందరూ కర్మబంధాల్లో బిగుసుకుపోతే కర్మపాశములను విప్పే పరమాత్మ ఆవుల్ని కట్టుకుంటున్నావా, ఎంత ఆశ్చర్యమయ్యా అన్నాడు. గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. సాయంకాలం అయ్యేటప్పటికీ ప్రతి ఇంటికి వెళ్ళి ఆవుల్ని కడుతున్నటువంటి ఆ చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఆయనకి నేను నమస్కరిస్తున్నానన్నాడు. ఆ గోధూళి ఏమి, ఆ గుర్రాల డెక్కల నుంచి రేగినటువంటి ధూళంతా ఒంటి మీద పడిపోతే తనని నమ్ముకున్నటువంటి అర్జునుణ్ణి రక్షించడం కోసమని ఇంత కష్టపడుతున్నాడా అని భీష్మాచార్యుల వారు పొంగిపోయి హయరింకాముక ధూళి ధూసర పరిన్యస్థాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయముం పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతిన్ చాలనొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్నని చెప్పుకున్నాడు. త్రిజగన్మోహన నీలకంతితను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్తముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయుంజేరెడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడు అన్నాడు. హయరింకాముక ధూళి ధూసర పరిన్యస్థాల కోపేతమై ఆ కురుక్షేత్ర యుద్ధంలో గుర్రాలు పరిగెడుతుంటే గుర్రాల డెక్కల నుంచి పైకి రేగినటువంటి ధూళి అంతా ఒంటి మీద పడిపోతే అంత దుమ్ము పడిపోయి చెమట పట్టేసిన మొహంతో తనని నమ్ముకున్న అర్జునుడికి జయాన్ని కట్టపెట్టాలని అంత అలిసిపోయిన కృష్ణుణ్ణి చూస్తుంటే సారథిగా నా మనసు పొంగిపోతోంది, ఎంత భక్తపరాధీనుడో ఆయన నా మనసును ఆవేశించుగాక అన్నాడు. ఎన్ని రకాల మట్టి మీద పోసుకున్నాడో, ఎన్ని మాటలు పడ్డాడో మహానుభావుడు. భీష్మాచార్యుల వారు పొంగిపోయాడంతే కృష్ణుడి గురించి. ఒక సందర్భంలో భీష్మాచార్యుల వారిని సర్వసైన్యాధిపతిని చేశారు. అవతల కృష్ణుడు సారథ్యం ఒక్కటే చేస్తాను, అస్త్రం పట్టనన్నాడు. సర్వసైన్యాధిపతి అయిన భీష్మాచార్యుల వారన్నాడు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, అక్కడ అస్త్రం పట్టను అన్న కృష్ణుడి చేత అస్త్రం పట్టిస్తానన్నాడు. భగవంతుడు కృష్ణుడని తెలుసు, ఆయనతో అస్త్రం పట్టిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. యుద్ధం ప్రారంభమైంది. కృష్ణుడు సారథ్యం చేస్తున్నాడు, అర్జునుడు రథంలో నిలబడి బాణాలు వేస్తున్నాడు. అంగుళం మేర మిగలకుండా అర్జునుడి శరీరాన్నంతటినీ తూట్లు కింద కొట్టేశాడు భీష్మాచార్యుల వారు. కొట్టేస్తే కృష్ణుడు వెనక్కి తిరిగి చూశాడు. తనని నమ్ముకున్నటువంటి అర్జునుడి ఒళ్ళంతా నెత్తురు ఏరులై ప్రవహిస్తోంది. భీష్మాచార్యుల వారి మీద బాణాలు వేయలేకపోతున్నాడు. ముందుకి చూశాడు, సహస్ర సూర్యుల పగిది వెలిగిపోతూ వేసేస్తున్నాడు భీష్ముడు బాణాలు. ఆయన్ని ఎవరు ఆపగలరు, స్వచ్ఛంద మరణం ఉన్నవాడు మహానుభావుడు. అంతే, తనని నమ్ముకున్న అర్జునుడు అన్ని దెబ్బలు తినేస్తున్నాడని తను చేసిన ప్రతిజ్ఞ మరిచిపోయాడు. భీష్ముడే చెప్పుకున్నాడు, కుప్పించి ఎగసిన కుండలంబుల కంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మి తినాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అని చెప్పుకున్నాడు. ఆ రోజున భీష్మాచార్యుల వారు వేసిన బాణ పరంపరలకి అర్జునుడు తట్టుకోలేకపోతే కోపం వచ్చినటువంటి కృష్ణుడు పగ్గాలు విసిరి బారేసి ఆ రథం నుంచి ఒక దూకేస్తే పెట్టుకున్న కుండలాలు ఇలా ఊగితే వాటి కాంతి ఆకాశాన్ని కప్పేస్తే కడుపులో ఉన్నటువంటి లోకాలన్నీ ఇలా కదిలిపోతే భీష్మాచార్యుల వారి వంక పరుగున వెళ్ళిపోతుంటే పైనున్న ఉత్తరీయం జారి పడిపోతే అర్జునుడు పరిగెత్తికెళ్ళి, బావా అర్జునుడు చేతకాని వాడైతే కృష్ణుడు చక్రం పట్టాడంటారు బావా, పరుగు పోతుంది, వచ్చేయి అంటుంటే నేను ఎదురుగుండా సారథిగా ఉండగా నిన్ను కొడతాడా భీష్ముడు, ఎంత ధైర్యం అని చక్రం చేత్తో పట్టేసుకుని నా మీదకొచ్చేసిన కృష్ణుడు ఉన్నాడే, ఆ భక్తపరాధీనుడు నన్ను కాపాడుగాక, తన ప్రతిజ్ఞ కూడా మరిచిపోయిన కృష్ణుడు నన్ను రక్షించుగాక అని చెప్పుకున్నాడు భీష్ముడు. అటువంటి మహానుభావుడు, అటువంటి వాడు పుట్టాడంటే లోకాలు పరవశించిపోవు. క్రెళ్ళురిక మసలిలేగలు మల్లడిగుని రంకెలిడియ మద వృషభంబుల్ పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్
ఆ ఆవులన్నీ షేరు పాలిచ్చే ఆవులు 2 షేర్ల పాలిచ్చేసేట. అంత సంతోషంగా ఉన్నారు అందరూ. కంచుకములు తలకట్లును కాంచన భూషాంబరములు మెరయగ గోపకు లేతించిరి మంచి పదార్థములు గొనుచు మాధవు చూడన్ అంటారు. వాళ్ళ డాంబికం ఆ గోపకాంతల యొక్క భర్తలు ఉన్నారే గోపాల బాలురు, వాళ్ళందరూ మంచి చాలా టీవీగా డాంబికంగా ఉంటారు వాళ్ళు దర్పంతో. మరి రాజు నందుడు, ఆ నందుడికి కొడుకు పుట్టాడు. మామూలుగా పెడితే ఎలా సరిపోతుంది, కొంచెం డాంబికంగా ఉండాలి. అందుకని ఇంట్లో బాగా మంచి జరీ అంచు ఉన్నటువంటి ఉత్తరీయం ఒకటి తీసి తలపాగాలు కట్టుకున్నారట. తలపాగా కట్టుకుని వెళ్ళాలి పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు. నా కుండలి నామకుటి నాస్రగ్వి నల్పభోగవాన్ నా హస్తాభరణో నాపి విద్యతే నాప్యనాత్మవాన్ అంటారు బాలకాండలో వాల్మీకి మహర్షి. కాబట్టి ఆ తలపాగాలు కట్టుకున్నారట. కంచుకములు తలకట్లును కాంచన భూషాంబరములు మెరయగా, ఇంట్లో పెట్లో ఉన్న బంగారు నగలన్నీ తీసి మెళ్ళ వేసేసుకున్నారట. వేసేసుకుని గోపకు లేతించిరి మంచి పదార్థములు కొనుచు మాధవు చూడన్, వాళ్ళందరూ కూడా పిల్లాన్ని చూడ్డానికి వచ్చారు. ఆ పుట్టిన పిల్లాడిని గురించి పోతన గారు అన్నారు మాధవుడు అన్నారు. మాధవుడు అంటే మా అంటే లక్ష్మి, ధవుడు అంటే భర్త. లక్ష్మీదేవి భర్త పుట్టాడయా, వాళ్ళ ఐశ్వర్యానికి లోటే ఉంటుంది, అందుకే అంత సంతోషంగా వచ్చేశారు వాళ్ళన్నారు. వచ్చేసి వాళ్ళందరూ కూడా చిన్ని కృష్ణుడిని చూశారు. సరే వీళ్ళందరి సందడి ఒకెత్తైతే ఆ నందవ్రజంలో ఉన్నటువంటి గోపకాంతల్లో వృద్ధ గోపకాంతలు ఉంటారు. అది అమ్మమ్మకి పెద్ద హక్కు. మనవలు పుడితే స్నానం ఎవరు చేయించాలి అంటే అమ్మమ్మే చేయిస్తుంది, నాయనమ్మ చేయించదు. కాబట్టి ఆ పిల్లవాడిని పడుకోబెట్టి స్నానం చేయించాలంటే అమ్మమ్మ ఇంట్లో లేనప్పుడు ఆ ఊళ్ళో కాస్త వృద్ధురాలైనటువంటిది ఎవరుంటుందో ఆవిడనే తీసుకొచ్చి స్నానం చేయించమని అడుగుతారు. పసిపిల్లలకి స్నానం చేయించడం అంటే అంత తేలిక విషయం ఏం కాదు, అదొక పెద్ద విద్య, అదొక పెద్ద కళ. ఆ బట్ట పైకి తీసి తొడల పైకి పెట్టుకుని ఆ 2 కాళ్ళు చాపి దాని మీద పసిపిల్లాన్ని బోర్లా పడుకోబెట్టి వాడికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా వాడికి ఒళ్ళంతా పసుపు రాసి ఆ పిల్లవాడికి పసుపు రాసి బోరు కాడించి హరిరక్ష పొమ్మటంచు జలములు ఒక కొన్ని చుట్టిరాచల్లి దీవించి పాడిరై విదలెల్లా అన్నారు పోతన గారు. ఆ పిల్లాన్నిట పడుకోబెట్టారట. ఎవరైనా బహుకాలంబు తపించి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజ్వల పాదరేణు కణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లె కంచెనిది నేమెంబేమియున్ లేక ఈ అహి నీపాద యుగాహతింబడచనేడచ్చద్భుతం ఈశ్వరాలు అంటారు. కాళీయమర్దనంలో కాళీని యొక్క భార్యలు కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేస్తే లక్ష్మీదేవికి శ్రీమన్నారాయణుని పాదములకు వంటి ఉన్నటువంటి ధూళికణాన్ని ముట్టుకునే అధికారం వచ్చింది. అటువంటి పరమేశ్వరుణ్ణి ముట్టుకోవడమే. అటువంటి శ్రీ మహావిష్ణువు చిన్నపిల్లాడిగా పుడితే ఏమీ తెలియనటువంటి ఒక గోపకాంత బట్ట పైకి తీసి తన ఒళ్ళో పడుకోబెట్టుకుని ఇలా నూనె గిన్నెలోంచి నూనె తీసి చక్కగా ఒళ్ళంతా ఆయనకి నూనె రాసేసి వీపు మీద వెంట్రుకలు ఎక్కువ ఉన్నాయమ్మా, పసుపు ఎక్కువ పెట్టాలి లేకపోతే బాగుండదు రేపు పొద్దున్నని ఆ పిల్లాడికి నలుగు పెట్టి ఆ ఇట్నుంచి ఇటు తిప్పి వాడి బొజ్జ మీద కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు ఇలా దోసిడితో తీసి కొద్దిగా చన్నీళ్ళు పోయమ్మా వేడి ఎక్కువ ఉందని ఆ నీళ్లు తీసి బొజ్జ మీద పోసి కొద్దిగా బొజ్జ ఒత్తి ఆ ఒంటికి నూనె రాసి ఆ పిల్లవాడికి మెడ నిలబడదు, వాడికి మెడ కదిలిపోతూ ఉంటుంది. వాడిని ఎత్తుకుని ఇలా కూర్చోబెట్టుకుని చేతిని ఆసరా ఇచ్చి వాడి చిన్ని చిన్ని మోకాళ్ళు, పూల పొట్లం లాంటి ఆ పాదాలు, ఆ పెసరకాయలు లాంటి సన్న సన్నటి వేళ్ళు, దానికి ఉన్న చిన్ని చిన్ని గోళ్ళు, తెల్లటి అరికాళ్ళు, ఆ బుజ్జి మడమ, వాటన్నిటికీ కూడా చక్కగా సున్నిపిండి రాసి ఆ పిల్లాన్ని పడుకోబెట్టి ఆ గోరువెచ్చటి నీళ్లు పోసి అలిసిపోయినట్టుగా ఇంకోటి స్నానానికి ఆ పిల్లాడు పెద్ద బడలిక పొందేస్తే అక్కడి నుంచి వాడి ముక్కులోకి నీళ్ళు వెళ్ళాయో చెవిలోకి నీళ్ళు అయ్యాయో అని ఆ తడి చీర కొంచెం తిప్పి వాడి ముక్కు కన్నాల్లో పెట్టి వాడి చెవుల్లో పెట్టి ఆ చెవి మడతలు కూడా ఇలా తుడిచేసి ఎవరిని ఏ పరమేశ్వరుని యొక్క మూర్తిలో ఒక్క అవయవాన్ని చూడడం సాధ్యం కాదో అటువంటి పరమేశ్వరుణ్ణి తీసుకొచ్చి పడుకోబెట్టి ఒక అజ్ఞురాలైన గోపకాంత స్నానం చేయించేస్తోంది. స్నానం చేయించేసి ఆ పిల్లవాడికి బాలునికి నూనె తలయంటి పసుపు రాసి ఆయన తల మీద చెయ్యి పెట్టడమే మాడు గట్టిపడాలమ్మా అని కొంచెం నూనె పెట్టి గట్టిగా నొక్కకూడదని మెల్లిగా ఇలా ఇలా రాసి బాలునికి నూనె తలయంటి పసుపు రాసి బోరు కాడించి హరిరక్ష పొమ్మటంచు జలము లొకకన్ని చుట్టిరా చల్లి దీవించి పాడిరయ్యి విదలెల్లా. ఆఖరణ స్నానం అంతా చేయించేసిన తర్వాత కాసి నీళ్లు తీసుకుని ఆ పిల్లాడికి ఇలా ఓసారి చుట్టూ తిప్పి నీ ఇంట్లో నీకు కొడుకులు పుట్టి 100 కొడుకులు పుట్టి 200 మంది మనవలు పుట్టి 300 మంది మునిమనవలు పుట్టి 400 మంది ఇనుమనవలు పుట్టి నీ ఇంటికి ఎప్పుడు చుట్టాలొచ్చి
మీ ఆవిడ ఎప్పుడు ఇంట్లో విస్తళ్ళేసి భోజనాలు పెడుతుంటే, చికిలింత ఐశ్వర్యం పెరిగి పెద్దయిపోతుంటే, నువ్వు పెంటపోగుల వృద్ధిలోకి వచ్చి మళ్ళీ మంచి మాట అంటే దృష్టి తగులుతుందని భయం, నేను పెంటపోగుల వృద్ధిలోకి వచ్చి నేను ఇంకా పెద్దదాన్ని అయిపోయి ఈ మునిమల్ని కూడా చూడాలరా నాన్న అని చెప్పి ముద్దు పెట్టుకుంటే అని నిన్ను ఎప్పుడు గోవిందుడు రక్షించాలని చెప్పి శ్రీరామరక్ష 1000 ఏళ్ళ ఆయుష్ 1000 ఏళ్ళు ఐదోతనం అంటుంటే ఎవరా శ్రీరాముడు? ఆయనే. అంటే శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశకుడు ముక్కున చెవి వేసుకున్నాడు. ఏం ఆశ్చర్యమయ్యా మహానుభావ! అసలు లోకంలో ఎప్పుడూ ఎవ్వరూ ఆలోచించడానికి ఆస్కారం లేనటువంటి విషయం. ఎందుచేత యద్రోమరంధ్ర పరిపూర్తి విదావదక్షౌ వారాహ జన్మని బభూవ రమీ సముద్రాహ తం నామనాథమరవింద దళం యశోదా పాణిద్వయాంతర జలై స్నపయాం బభూవా అన్నాడు. ఆయనే యజ్ఞవరాహమూర్తిగా వచ్చి సముద్రంలో హిరణ్యాక్షుడి కోసం భూమిని పైకెత్తడానికి దిగితే సముద్రంలో ఉన్న జలాలన్నీ కూడా ఆయన రోమకూపాల్లోకి సరిపోయి, అసలు ఇంక నీళ్లు సరిపోలేదు, సముద్రం అంతా ఆయన రోమకూపాల్లోకి వెళ్ళిపోయింది. ఒకనాడు నువ్వు యజ్ఞవరాహమూర్తిగా వస్తే సముద్రంలో ఉన్న జలాలన్నీ నీ రోమకూపాలకి సరిపోలేదు, నీ ఒళ్ళు తడవలేదు. నువ్వు పైకి లేచి ఇలా విసిరితే నీ మించి వచ్చిన నీళ్లు మీద పడాలని బ్రహ్మాది దేవతలు ఇలా వంగి నించున్నారు. అదే పరమాత్మ చిన్ని కృష్ణుడుగా వస్తే యశోదాదేవి చేత్తో ఇలా పట్టుకున్న దోషి నీళ్లు నీకు స్నానానికి సరిపోయాయి. ఏమని చెప్పాలి ఈశ్వర? ఒకసారి సముద్రం జాలలేదు, ఒకసారి గోపకాంత యొక్క చేతిలో దోషిల్లో నీళ్లతో స్నానం చేసేసావు. ఇప్పుడు ఇంత గొప్పగాను స్నానం చేయించారు. స్నానం చేయించేసిన తర్వాత పిల్లాన్ని పడుకోబెట్టద్దు. జోజో కమలదలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణిందు వదన జోజోయనచున్. ఆ జోజో ఆడవాళ్లు పాడేటటువంటి పాట పోతన గారి పద్యంలోకి ఒదిగిపోయింది. జోజో కమలదలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ. పడుకోవయ్యా కృష్ణ అని చెప్పి పాపం వాళ్ళు ఊపుతున్నారు. వాళ్ళ తప్పే ఉంది. ఏదో తొడ మీద పడుకోబెట్టుకున్నారు, బోర్లా పడేశారు, ఇలా 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 కొట్టి ఊపుతున్నారు. ఒక ఆవిడ చిన్నగా కాళ్ళు పెట్టి పడుకోబెట్టి ఊపింది. ఒక ఆవిడ ఎత్తుకుని ఏదో పాట పాడుతూ అటు తిరిగి ఇటు తిరిగి ఇలా ఇలా వీపు మీద కొడుతూ చేసింది. ఒక ఆవిడ బట్ట ఉయ్యాల్లో పడుకోబెట్టి అటు ఇటు ఊపింది, ఇలా ఇలా గుంజింది. ఏం చేసినా ఇలా విప్పేటప్పటికి పత్తికాయల్లా కళ్ళేసుకు చూస్తున్నాడు. ఏమిటే యశోద నీ కొడుకు పడుకోడా ఏమిటి? ఇన్ని పాటలు పాడినా పడుకోడు, ఎంత ఎత్తుకు తిప్పినా పడుకోడు, ఎంత ఉయ్యాలా ఊపినా పడుకోడు, ఇదేం పిల్లాడమ్మా అంటున్నారు. అనుకుంటుంటే ఆయన జో కొట్టేస్తున్నారు. ఏమిట్రా ఆదికూర్మావతారంలో మందరపర్వతం వీపు మీద పెట్టుకున్నప్పుడు కూడా ఇంత మండలేదు, ఎందుకు నన్ను ఇలా కొట్టేస్తున్నారు, వీపు మీద ఎందుకు ఈ పిచ్చి పాటలు పాడుతున్నారని ఆలోచించేట. ఆయనకప్పుడు గుర్తొచ్చింది, ఓహో లోకములు నిదురపోవగత నిదురుంపని శుభగుడు రమణులు జోకొట్టి పాడత నిదురం కొనుక కైకొను క్రియ నోరకుండే కనుజరవకయున్. ఈ లోకంలో మనుష్యులకు దిక్కుమాలిన అలవాటు ఉంది, నిద్రపోతారు. నేను నిద్రపోవట్లేదని వాళ్ళు జో కొట్టేస్తున్నారు, నన్ను వీపు మీద కొట్టేస్తున్నారు. నేను నిద్రపోతే లోకాల్ని కాపాడేవాడెవడు? నాకు నిద్రపోవడం అలవాట్లేదు. వీళ్ళేమో నన్ను నిద్రబొమ్మని కొట్టేస్తున్నారు. అమ్మ నాయనో కళ్ళు మూయకపోతే ఇలాగే కొడతారో ఏమిటో అని నిద్రపోయిన వాళ్ళ కళ్ళు మూసుకున్నట్ట. అమ్మయ్య కళ్ళు మూసుకున్నాడు కదా అని వాళ్ళు ఊరుకున్నారు. పోతన గారు శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు. నేను ఇన్ని పద్యాలు చెప్పగలను, ఎంతని చెప్పగలను? భాగవతం చదవాలి. భాగవతం చదివితే అదొక రసకందాయం, అదొక మాధుర్యం. అందులో భాగవతం చదువుకుని మనవలకి స్నానం చేయిస్తున్నప్పుడు అక్కడ పేట వేసి కూర్చుని పద్యాలు చదువుకుంటుంటే బహు సంతోషంగా ఉంటుంది. కాబట్టి అలా ఆ చిన్ని కృష్ణుడు అక్కడ పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. ఒక్క ఘట్టం చెప్పి పూర్తి చేస్తాను ఇవాళ ఉపన్యాసం. ఆ కంసుడి పనుపున పూతన అని ఒక రాక్షసి బయలుదేరింది. పళ్ళు రాని పిల్లలందరినీ చంపేస్తానని కదూ అన్ని ఊళ్ళల్లోనూ వెతుకుతూ వస్తోంది. ఏ ఇంట్లోనైనా పసిపిల్లల ఏడుపు కనపడితే కిందకి దిగి పళ్ళు రాని పిల్లలందరినీ చంపేస్తోంది. నందవ్రజం నుంచి వెళ్ళిపోతోంది. నందుడి ఇంట్లో చిన్ని కృష్ణుడు పడుకుని ఏడుస్తుండడం వినపడింది. వినపడగానే పైనుంచి కిందకి దిగింది. ఆమె కామరూపి, రూపాన్ని మార్చుకుని లక్ష్మీదేవి నడిచొస్తే ఎలా ఉంటుందో అటువంటి రూపాన్ని పొందేసింది. అక్కడ ఉన్నటువంటి ఆ గోపాల బాలురందరూ చిన్న చిన్న ఊళ్ళల్లో కొత్తగా ఎవరైనా వచ్చారనుకోండి తెలిసిపోతుంది వాళ్ళు ఈ ఊరు వాళ్ళు కారని, ఎవరి కోసం అని అడుగుతారు. ఎంత నమ్రతగా అడుగుతారో, లేచి నిలబడి మరీ అడుగుతారు. అందుకని ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ పూతనని చూసి అనుకున్నారట ఎవరో మహాతల్లి లక్ష్మీదేవిలా ఉందని. సిరిమమ్మం వ్రతగంగ చూచుటకునై శృంగార వేషంబుతో నరుదేనోపనటంచు గోపికలు జిహ్వల్రాక మోహించి తత్పరలై చూడ లతంగిపోయికనియన్ పర్యంక మధ్యంబునంబరు భస్మానుల తేజు దుర్జనవధ ప్రారంభకున్ ఢింబకున్ అన్నారు పోతన గారు. దుర్జనవధ ప్రారంభకున్ ఢింబకున్, దుర్జనుల్ని చంపడానికి బోణీ చేయడం మొదలుపెట్టినటువంటి కృష్ణుడు పడుకున్నాడు.
ఎలా పడుకున్నాడు? బూది కప్పిన నిప్పులా పడుకున్నాడు. అది నిప్పని తెలియదు పూతనకి. బూది కప్పి ఉంది కదా, ముట్టుకోవచ్చు అనుకుంది. సిరిమమ్మం బ్రతకంగ చూచటకునై శృంగార వేషంబుతో నరుదేనోపునటంచు గోపికలు చిక్వల్రాక మోహించి తత్పరలై చూడ లతంగిపోయి కనియన్. ఆ నందవ్రజంలో ఉన్న వాళ్ళందరూ అనుకున్నారట, అబ్బా అబ్బా లక్ష్మీదేవే ఈ రూపంతో నడిచొస్తోందేమో, మన అదృష్టం రా అనుకున్నారు. అంత అందమైన రూపంతో తిన్నగా ఆ నందుడి ఇంట్లోకి ప్రవేశించి ఆ ఊయలలో పడుకున్నటువంటి పిల్లవాడిని చూసింది. కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టుగా పడుకున్నాడు. తన కాలు కింద ఉండిపోతే తీసుకోవడం చేత కానివాడిలా, తన చేతి కింద చెయ్యుండిపోతే తీసుకోవడం చేత కానివాడిలా పడుకున్నప్పటికీ వచ్చినది ఎవరో తెలియని అమాయకుడు కాదు కదూ. ఆ లోకేశ్వరుడా చరాచర విభుండాబాల గోపాలుడా బాలధ్వంజని గొంతు గంటిడి వెసన్ బాలెంత చందంబునన్ పాలిండ్లన్ విషమూని వచ్చుట మదించింతించి లోనవ్వుచున్ కాలంగేల గదల్పరాని కరణిన్ కన్మోక్షి గుర్పెట్టుచున్. తన కాలు తన చెయ్య కదపలేనటువంటి అశక్తుడైనటువంటి పసిపిల్లవాడిలా పడుకుని ఉన్నప్పటికీ కూడా సమస్త లోకములకు ఈశ్వరుడైన చరాచర విభుడైనటువంటి అన్ని ప్రాణుల మనస్సులలో ఉన్నటువంటి అభిప్రాయములను తెలుసుకోగలిగిన సమర్థుడైన కృష్ణుడు పూతన అందమైనటువంటి అతివ రూపంలో తన స్తన్యములోని పాలలో విషాన్ని నింపుకుని తనను చంపడానికి వస్తోందన్న విషయాన్ని గ్రహించి ఏమీ తెలియని వాడిలా పడుకుని చిన్న గుర్ర అన్న శబ్దం కూడా పెడుతున్నాడు. పిల్లాడు గుర్రని చప్పుడు చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు అనుకుని దగ్గరికి వచ్చింది, ఊయల దగ్గరికి. ఎంత రాక్షసైనా పిల్లవాడిని చూసేటప్పటికి మురిసిపోయింది. అది పరమాత్మ స్వరూపం. అబ్బా ఎంత అందంగా ఉన్నావురా పిల్లాడా అంది. ఆవిడికి లక్షణం ఏమిటంటే పసిపిల్లల్ని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని స్తన్యం ఇస్తుంది. ఆ స్తన్యం నిండా కాలకూట విషం ఉంటుంది. పిల్లలు ఆ స్తన్యాన్ని చప్పరించగానే చచ్చిపోతారు. అందుకని ఆవిడంది, ఎంత అందంగా ఉన్నావురా పిల్లాడా, నీకోసమే నేను కూడా ఇంత అందమైన వేషం కట్టొచ్చానురా. ఓ చిన్న కుమారతాగు మొయ్యన పిదపన్ నీ చెల్లువ మెరుగవచ్చును నా చెల్లువము సఫల మగును నలినదలాక్ష అంది. ఏది ఒక్కసారి నా పాలు తాగు, నీ అందం ఏమిటో చూస్తాను. నోట్లోంచి నెత్తురు బయటికి వచ్చేసి ఎంత వికారంగా అయిపోతావు, ఇంత అందంగా ఉన్నావు, రా నీకోసమే కట్టే నీ వేషం అని పిల్లాన్ని తీసుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుంటోంది. పడుకోబెట్టుకుని పాలివ్వడానికి సిద్ధపడుతుంటే యశోద రోహిణి చూశారు. అయ్యో అయ్యో అదేమిటి మా పిల్లవాడికి నువ్వు పాలిస్తున్నావు, అలా మా పిల్లాడు తాగడం, ఆగు ఆగు అంటూ పరిగెత్తుకొస్తున్నారు. వస్తున్నా సరే ఆమె బలవంతంగా తన రవికి తొలగించి స్తన్యాన్ని చిన్ని కృష్ణుడి యొక్క నోట్లో పెట్టే ప్రయత్నం చేస్తోంది. బాగా నిద్రపోతున్న పిల్లలకి అమ్మ పాలు పడుతున్నప్పుడు పిల్లలు ఎలా నిద్రలేస్తారో చిన్ని కృష్ణుడు నిద్రలేచిన ఘట్టాన్ని పోతన గారు అంత హృద్యంగా వర్ణించారు. ఆ పిల్లవాడు ఆ స్తన్యాన్ని నోట్లో పెడుతుంటే లేవడానికి చూస్తున్నాడు. మంచి గాఢ నిద్రలో ఉన్నాడు కదూ, తటాలను నిద్రలేచి ఉన్నప్పుడు తాగినట్లుగా తాగడు. అందుకని ఆవులించుచు చేతులాకసంబునదాతి ఒదిగిలియా కొన్నయుజనూది బిగిచన్ను కవకేల కబళించి పీడించి గుక్క గుక్కకు గుటుకు గుటుకు మనుచు ఒక రెండు గుక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావె నదియును గుండెలు తల్లడిల్ల ఇతర బాలుడ క్రియవాడ వివు కాదు చన్ను విడువుము చాలు నన్నుచు. ఆ పిల్లవాడు ఏదో బలవంతంగా నిద్రపోతున్న పిల్లాన్ని లేపేస్తే లేచినట్టు మేల్కొన్న తెర్రకున్న మెల్లన కన్ను విచ్చి క్రీగంట చూచు గిదిసి నీల్గి ఆవులించుచు చేతులాకసంబున జాచియుదిగిలియా కొన్న యోజనూది. చిన్ని నోరిలా తెరిచి ఎర్రగా అని ఆవలించి రెండు చేతులు ఇలా విరుచుకున్నట్టుగా విరుచుకుని ఒళ్ళంతా ఇలా ఉంచి ఏదో పెద్ద బడలిక తీరిన వాళ్ళ నిద్రలో గాఢ నిద్రలో లేవలేని వాళ్ళ బరువుగా ఇలా కనురెప్పలు ఒకసారి విప్పి ఇలా వేసి మళ్ళీ ఓసారి ఇలా క్రీగంట చూచి తల ఇలా తిప్పకుండా బలవంతంగా నోట్లో పెడుతున్నటువంటి స్తన్యాన్ని బలవంతంగానే పెట్టించుకున్న వాళ్ళ ఉచ్చుకుని తన చిన్ని చేత్తో స్తన్యం మీద చెయ్యి వేసి గుక్క గుక్కకు గుట్టుకు గుట్టుకు మనుచు గుటుక్కు గుటుక్కుమని చప్పుడు వచ్చేటట్టుగా రెండు గుటకలు వేశాడు. ఆ రెండు గుటకలతో స్తన్యంలోని పాలతో సహా గుటుకు గుటుకుమనుచు ఒక రెండు గుక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రాగనదియును గుండెలు తల్లడిల్లా. దాని శరీరంలో ఉన్న ప్రాణాన్ని శక్తిని రెండు గుటకల్లో లాగిబారేశాడు. అందరికీ నేను పాలిస్తానని పట్టుకుంటాను, నువ్వేమిట్రా బాబోయ్ నా ప్రాణాలు లాగేస్తున్నావు, వదులు వదులు అని అది ఏడుస్తోంది.
గుటుకు గుటుకు మనుచునొక రెండు గుక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావె నదియును గుండెలు తల్లడిల్ల ఇతర బాలుడ క్రియవాడ వివు కాదు చన్ను విడువుము విడువుము చాలు నన్నుచు. వదలరా వదలరా పిల్లడా అంటోంది పూతన. వదలను, పట్టి విడువరాదు, నా చేయి పట్టుకుంటే వదులుతానా అని రెండు గుక్కల్లో లాగేశాడు. అంతే. దారుణ లంగల దంతదండంబులు నగగస్వరము బోలు నాసికయును గండశైలాకృతి గలకు చెయుగమును విరిసితూలెడు పల్ల వెంట్రుకలును చీకటి నూతుల జనయునేత్రంబులు పెనుదిబ్బపోలెడు పెద్ద పిరుదు కలిగి షట్క్రోశ దీర్ఘమైకదిచి చూడ భయదమగుదాని శరీరమును చూచి. ఎంత పెద్ద దూరం పడిపోయిందంటే షట్క్రోశముల దూరం, అంటే 13 కిలోమీటర్లు ఉంటుందన్నమాట దాని శరీరం. ఎలా ఉంది అంటే దారణ లంగల దంతదండంబులు నగగ స్వరము బోలు నాసికయును గండశైలకృతి కలకుచ యుగమును విరిసితూలెడు పల్ల వెంట్రుకలును చీకటి నూతుల జనయునేత్రంబులు పెనుదిబ్బపోలెడు పెద్ద పిరుదు. ఎంత భయంకరంగా ఉంది అంటే నాగలికి ఉండేటటువంటి నాగేటి చాలు ఎలా ఉంటుందో అటువంటి పెద్ద పెద్ద కోరలు. ఆమె కడుపు ఎండిపోయిన చెరువు ఎలా ఉంటుందో అలా ఉందిట. పెద్ద ముళ్ళ పొద ఎలా ఉంటుందో వెంట్రుకలు విచ్చుకుపోయి అలా ఉన్నాయి. ఆ చచ్చిపోయేటప్పుడు కళ్ళు లోపలికి పోతే ఎలా ఉన్నాయంటే చీకటి నూతులు ఎలా ఉంటాయో అలా ఉందిట. అంటే నూతిలో నీళ్లు ఉంటాయి కానీ చీకటిగా ఉంటుంది, నీళ్లు ఉన్నాయో లేదో తెలియదు. ఆ తాడు ఎంత ఉంటుందంటే ఆ నీళ్లు తోడడానికి ఉపయోగించేటటువంటి తాడో పెద్ద మోపు ఉంటుంది. పెద్దాపురం అని తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఊరు, అక్కడ నీళ్లు దొరకవు. నా పెళ్ళైన కొత్తల్లో నా భార్యతో కలిసి అక్కడే కాపురం ఉన్నాను నేను, ఉద్యోగరీత్యా. ఉన్నప్పుడు ఈ నీళ్లు తోడుకోవలసి వస్తే ఈ తాడు పట్టుకుంటే వెళ్ళిపోయేది లోపలికి. చాలా తాడంతా అయిపోవడానికి ఒక 10 నిమిషాలు పట్టేది. అప్పుడు వెళ్ళిపోయిందని గుర్తు. కాసేపు ఇలా ఇలా అంటే బహుశా నీళ్లు వచ్చాయని గుర్తు. ఆ తాడు లాగడానికి ఓపిక సరిపోక నేను ఆ తాడు అట్టుకుని ఎద్దుపోయినట్టుగా పోయేవాడిని. అలా పోతే చాదొచ్చాక నూతి దగ్గర నుంచి ఆగండో నరిచేది, ఆగేవాడిని. అప్పుడు ఆ చాదలో నీళ్లు బకెట్లో పోసుకొని రండి అని మళ్ళీ ఆ తాడట్టుకుని వెనక్కి వస్తుండేవాడిని. యాతాన్ దగ్గర ఎద్దు తిరుగుతుంది అలా తిరుగుతుండేవాడిని. నీళ్లు నూతులో కనపడేవి కావు. అలా చీకటి నూతుల జనయునేత్రంబులు పెనుదిబ్బపోలెడు పెద్ద పిరుదు. అంటే మీరు అలా అనవసరంగా చూస్తే లేనిపోయిన గొడవలు వస్తాయి సభలో. నేను ఏదో ఒకనాడు జరిగిన సందర్భం చెప్పానంతే. చీకటి నూతుల జనయునేత్రంబులు పెనుదిబ్బపోలెడు పెద్ద పిరుదు. చీకటి నూతుల్లాంటి నేత్రాలతోటి పెద్ద పర్వత శిఖరం లాంటి పిరుదుతోటి ఆమె పడిపోయింది. కదిసి షట్క్రోశ దీర్ఘమై కదిసి చూడ భయదమగుదాని కళేబరము చూచి గోప గోపీజనంబులు గుమికూడి బెగడుచుండిరి మనమున బెదరు కదిరి. వాళ్ళందరూ కూడా భయపడిపోతూ ఇదేమిట్రా ఇంత పెద్ద శరీరం అనుకున్నారు. ఇంతకీ పిల్లాడేది ఎక్కడ పడిపోయాడు? ఆ పూతన శరీరం మీద ఉన్నాడా లేడా అని భయపడిపోయి పాపం యశోదాదులు 13 కిలోమీటర్ల దూరం, అంటే మా సామర్లకోట కాకినాడ మధ్యన ఉన్నంత దూరం వాళ్ళు పరిగెడుతున్నారు. ఎక్కడున్నాడు పిల్లాడు, ఎక్కడున్నాడు పిల్లాడని చెప్పి. ఆ పిల్లవాడు చక్కగా 2 స్థనాల మధ్యలో పాకి ఆడుకుంటున్నాడు. యశోదాదేవి పాపం కొండెక్కినట్టు ఆ పూతనా శరీరం ఎక్కి పిల్లాన్ని తీసుకుని ఎత్తుకుని నేలంగూలిన మేటి పెన్నురముపై నిర్భీతి క్రీడించు ఓ బాలారమ్మని మోపు చేర్చుకొని సంస్పర్శించి యారార్చుతున్ గోలాంగూలము తిప్పి గౌరదములం చల్లించి గోమూత్రముందల్లి తద్బాలంగంబుల గోమజంబలదిరా 12 నామంబులన్. ఆ పిల్లవాడిని తీసుకుని భుజం మీద వేసుకుని గబగబగా కిందకి తీసుకొచ్చి, అయ్యో పిల్లవాడు ఇంత పెద్ద శరీరం మీద పడిపోయాడు, అసలు జడుచుకున్నాడో ఏమిటో, వీడికి బుద్ధి సక్రమంగా ఉందో లేదో అని గబగబా తీసుకెళ్లి ఆవు దగ్గరికి తీసుకెళ్లి ఆవు వెనక తట్టు దగ్గర పడుకోబెట్టి ఆవు తోక వాడి చుట్టూ తిప్పి ఆ ఆవు యొక్క మూత్రాన్ని తీసి ఆయన ఒళ్ళంతా చల్లి ఆ ఆవు పేడ తీసి ఒక్కొక్క అవయవానికి, భుజాలకి, తలకి, కళ్ళకి, ముక్కుకి, బుగ్గలకి, కంఠానికి, గుండెలకి, మోకాళ్ళకి, తొడలకి, పాదాలకి పెడుతూ నిన్ను కేశవుడు రక్షించుగాక, మాధవుడు రక్షించుగాక, అనంతుడు రక్షించుగాక, గోవిందుడు రక్షించుగాక, రామచంద్రుడు రక్షించుగాక. ఎవరవన్నీ ఆయనేమి ఏమీ తెలియని వాళ్ళ అమాయకుళ్ళ దొంగనవ్వు నవ్వుతున్నాడు. పాపం ఈ పిచ్చి తల్లి యశోదమ్మేమో అలిసితివి గదన్నా, యాకుంటివి గదన్నా, మంచి ఎన్న ఎట్పు మానుమన్నా, చన్ను కుడువుమన్నా, సంతసబడుమన్నా అనుచు చన్ను కుడిపే అర్భకునకు. ఏమి ఆనందం అనుభవించిందండి నిజంగా యశోదాదేవి. ఆ చిన్ని కృష్ణుడిని ఎత్తుకుని ఆ స్తన్యం ఇచ్చి వాళ్ళందరూ ఆ కృష్ణుడికి రక్ష పెడుతున్నారు. ఆయన నామాలతోనే ఆయనకి రక్ష పెడుతున్నారు. ఎక్కడికో వెళ్ళినటువంటి నందబాబా తిరిగి వచ్చేస్తున్నాడు ఇంటికి. ఈలోగా పోతన గారు అన్నారు, చిన్ని కృష్ణుడు చంపేశాడని ఆశ్చర్యపోతున్నారా? విషధరి పుగమని నికిని విషగళసకు నినికి విమల విషసయ్యను నికిన్ విషభవ జనకు నికిని విషకుచతను విషము కొనుట విషమేత లపన్ అన్నారు.
విషధరరి పొగమనునికిని విషాన్ని ధరించి ఉండేటటువంటి పావులకి శత్రువైన గరుత్మంతుణ్ణి అధిరోహించి తిరిగేటటువంటి వాడికి విషధరరి పొగమనునికిని విషగళసకునికి కంఠంలో హాలాహలాన్ని భక్షణం చేసి పెట్టుకుని లోకాల్ని కాపాడినటువంటి పరమశివుని యొక్క స్నేహితుడైనటువంటి శ్రీకృష్ణుడికి కాబట్టి విషధరరిపు గమనునికిని విషగళసకునికి విమల విషసయ్యనికిన్ నిర్మలమైనటువంటి నీటిలో నిద్రపోయేటటువంటి వాడికి క్షీరసాగర శయనం చేసేటటువంటి వాడికి విమల విషసయ్యనికిన్ విషభవ భవ జనకునికిని విష అంటే నీళ్లు భవ అంటే నీళ్లలోంచి పుట్టింది తామర పువ్వు భవ భవ తామర పువ్వులోంచి పుట్టినవాడు బ్రహ్మకి జనకుడు విష్ణువు అటువంటి విష్ణువుకి విషభవ భవ జనకునికి విషకుచతను విషము కొనుట విషమే తల్లపన్ ఒక విషకుచంలో ఉన్న కొద్దిగా విషం తాగడం పెద్ద లెక్క తాగేశాడయా అన్నారు. ఇన్ని రకాల విషయాలతో సంబంధం ఉన్నవాడికి గుక్కెడి విషం తాగి చంపడం పెద్ద గొప్పే ఉంది, చంపి అవతల పారేశాడన్నారు. ఈలోగా పాపం వెళ్ళాడు నందుడు. ఏదో ఆ కప్పం కట్టడానికి వెళ్ళి కంసుడిని కలుసుకొని అక్కడి నుంచే దేవకీ వసుదేవుల్ని కలుసుకొని పాపం మీకు పుట్టిన బిడ్డలందరినీ కంసుడు చంపేశాట అని చెప్పి పరామర్శ చేసి ఎందుకైనా మంచిది కృష్ణుడు ఉన్నాడు అక్కడ, ఆపదలు వస్తాయి తొందరగా వెళ్ళిపోమన్నాడు. వసుదేవుడు తెలుసు కాబట్టి తిరిగి వచ్చేస్తున్నాడు. అడ్డంగా పడిపోయింది పూతన కళేబరం, పెద్ద శరీరం. అమ్మో అనుకున్నంత పని అయింది. పిల్లవాడికి ఏదో ఆపద వచ్చిందని చూశాడు. చూసి పెద్ద పెద్ద రంపాలు కత్తులు తీసుకొచ్చి ఆ పూతన శరీరాన్నంతటినీ ముక్క ముక్కలుగా కోసేశారు. కోసేసి ఇంధనం పోసి వెలిగించారు. అగ్ని సంస్కారం చేస్తే అగ్ని కీలలు పైకి లేచాయి. ఇంత పెద్ద రాక్షసి కాలిపోతుంటే ఎంత దుర్గంధం వస్తుందో అని ఉత్తరీయాలు ముక్కుకు అడ్డు పెట్టుకుని వెనక్కి తిరిగి వెడుతుంటే రగిలి రగిలి పొగులు మగువ దేహము నుండి అగరుపరి మళ్ళముల పొగలు వెడలే దేహ కల్మషములు శ్రీహరి ముఖమున త్రావబడుట చేసి భూవరేణ్య. ఆమె శరీరం కాలిపోతుంటే అగరపొగల వాసనలు వస్తున్నాయి. ఎందుకు వచ్చాయంటే ఆమె శరీరంలో ఉన్న కల్మషాలన్నీ కృష్ణ పరమాత్మ చేత ఏనాడో త్రాగబడ్డాయి. పూతన్న ఇక ఆమె శరీరమునందు ఏ విధమైనటువంటి దుష్టత్వము లేదు. అందుచేతనే కృష్ణుడి చేత సంస్కరింపబడింది కాబట్టి ఆ శరీరము కాలిపోతుంటే అంత గొప్ప వాసన వచ్చింది. పోతన గారు అన్నారు, హరిత నమీతం కరములు పదములనిడి చన్ను కుడిసి కదసిన మాత్రం హరిజన నిపగది పరగతికి రిగెను అసువులను బాసి అసురంగనయున్. హరి ఏదో తన తల్లి ఒంటి మీద చెయ్యి వేసినట్టుగా పాలిచ్చి చంపుదామని వచ్చినటువంటి పూతన యొక్క ఒంటి మీద కాళ్ళు చేతులు వేసి పాలు తాగినంత మాత్రం చేతనే ఆ పూతన చచ్చిపోయినప్పుడు అంత గొప్పగా ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతే ఇక ప్రేమతో పాలిచ్చినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వెన్నుని కనిపించుతూ తన చన్నిచ్చిన సతికి మరియు జన్మము కలదే. ఆ కృష్ణుణ్ణి తీసుకొచ్చి నా కొడుకని సంతోషంతో పెంచి పెద్ద చెయ్యడానికి పాలిచ్చినటువంటి యశోద ఏ లోకానికి వెళ్ళాలి? హరిగని చందులు కలుపెడు కుడిపెడు తరుణుల ప్రాపించు పదము తల పన్వశమే హరియారగించుటకు పాల్ కురిపెడు ధేనువులు ముక్తి కొసల చెరించున్. సరే నోరున్న వాళ్ళు కాబట్టి గోపకాంతలు కృష్ణుణ్ణి చూసి సంతోషించి కృష్ణుడికి పాలు పట్టారు, వెన్న పెట్టారు, అన్నీ చేశారు, బాగుంది. ఏ నోరు లేనటువంటివి గడ్డి తాగి పాలిచ్చే ఆవులు కృష్ణుడు పుట్టాడని సంతోషంతో అన్ని పాలిచ్చాయే. అటువంటి ఆవులకి మోక్షమే, తల్లికి మోక్షమే, చంపుదామని వచ్చిన పూతనకి మోక్షమే ఇస్తే నోరు లేని ఆవులకి చేసిన మహోపకారమే ఉంది. అందుకని ముక్తి కన్నా దాటిపోయిన తర్వాత ఏమైనా ఉందా అంటే నాకు తెలియదు, ఇంకా మోక్షమే ఉంది. కాబట్టి ముక్తి కొసల చెరించున్. ఆ మోక్షానికి కొసలలో చిట్ట చివరిలో ఆవులు తిరుగుతున్నాయన్నారు పోతన గారు. కాబట్టి పూతన రెండు స్థనములు అంటే అహంకార మమకారములు. మనం ఏది అనుభవిస్తున్నా దాన్ని పరమేశ్వరుడికి నివేదన చేసి స్వీకరిస్తే అందులో ఉండేటటువంటి విషం విరిగిపోయి పరమాత్మకి నైవేద్యం చేయబడిన ప్రసాదంగా మనం అనుభవించిన నాడు అది మనకి అమృతత్వాన్ని ఇస్తుంది. అందుకని ఈశ్వరుడు ఏ భోగాన్ని అనుభవించమన్నాడో, ఏ సుఖాన్ని అనుభవించమన్నాడో ఆ సుఖాన్ని అనుభవిస్తే ఈశ్వరుడు తప్పు పట్టడు. ఈశ్వరుడు పైశాచికత్వం ఉన్నవాడు కాడు. ఈ బ్రహ్మాండములందు ఇన్ని సుఖస్థానములను దేనికి సృష్టించాడు అంటే అనుభవించమనే సృష్టించాడు. అందుకే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము ఇచ్చాడు. కానీ అనుభవించేటప్పుడు వేదంలో నేను ఎలా చెప్పానో అలా అనుభవించు, అంతేకాని విచ్చలవిడితనంతో ఇంద్రియాల్ని ఉపయోగించవద్దు అన్నాడు. పరమేశ్వరుడు చెప్పినట్టుగా పరమేశ్వరుడిచ్చినటువంటి భోగస్థానములను పరమేశ్వరుడికి నివేదన చేసి అనుభవించిన వాడెవరున్నాడో, ఒక కొత్త పంచ కట్టుకోవాలి, కాస్త పసుపు పెట్టి ఈశ్వర ప్రసాదంగా కట్టుకున్నాడు. ఇప్పుడేమీ బంధనానికి గురికాడు. తన కొడుకు మంచి ఉద్యోగంలోకి వెళ్ళాడు. ఈశ్వర ఇదంతా మీ అనుగ్రహం, నాకు మంచి కొడుకునిచ్చారు,
ఏమి వ్యామోహానికి కారణం కాదో ఇల్లు కట్టుకున్నాడు. పరమేశ్వర మీ అనుగ్రహం ఈ ఇల్లు కట్టుకోగలిగాను, ఏమీ బంధనానికి కారణం కాదు. ఏదైనా ఈశ్వరుడికి సమర్పణం చేసి అనుభవించినటువంటిది అందులో ఉన్న విషం విరిగిపోయి అమృతత్వం అవుతుంది. తెలియకుండా చంపుదామని ఇచ్చిన విషయమే పూతనని అమృతత్వానికి గురి చేస్తే తెలిసి తెలిసి పరమేశ్వరుడికి సమర్పించి అనుభవించింది ఎంత అమృతత్వానికి కారణమవుతుంది. అటువంటి అమృతత్వానికి కారణమవుతుంది అని పూతనా సంహార ఘట్టం మనకి తెలియచేసింది. అందుకే నేనును ఆశ్రయించి నాదులు ఉంటాయి, దానికే మధుకైటభులు అంటారు. ఒక్క తేనె చుక్క వేశాననుకోండి చుట్టూ చీమలు వచ్చి చేరుతాయి. ఒక్క నేనుకి అనేక నాదులు. ఈ ఒక్క నేనంటే నా లాల్చి, నా పంచ, నా వాచి, నా ఉంగరాలు, నా రుద్రాక్షలు, నేను వేసుకున్నటువంటి ఉత్తరీయం, నా పూలదండ, ఒక నేనుకు అనేక నాదులు. ఆ నేనుని నేను అనకుండా నేను కాదు ఈశ్వరుడు. ఇప్పుడు నాదులన్నీ ఈశ్వరుడి. ఈశ్వరానుగ్రహం, 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 ఈశ్వరానుగ్రహం అన్నాడు అనుకోండి, బంధనమునకు కారణం కావు. నేను ఇలా అన్నాను అనుకోండి కట్టేశాను, ఇలా అన్నాను అనుకోండి విప్పేశాను. విప్పుకోవడం చేతనైతే కట్టుకోవడం అన్నది ఉండదు. కాబట్టి అది నేర్పేటటువంటి ఘట్టం పూతనా సంహార ఘట్టం. ఈ ప్రసంగంలో నేను మీకు తెలియచేయవలసినటువంటి అత్యంత శుభప్రదమైన వార్త ఏమి అంటే, నిన్నను నేను మీతో మనవి చేసి ఉన్నాను. శ్రావణ పౌర్ణమి నాడు ప్రతి దేవాలయాన్ని, మనకి దగ్గర ఉన్నటువంటి దేవాలయాల్ని మనమే శుభ్రం చేసుకొని చక్కగా మనం తరించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ కలిపి మన గుడి అని ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేశాయని పొద్దున్న నాతో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారు మాట్లాడుతూ పరమ సంతోషకరమైన వార్త ఒకటి చెప్పారు. 10,000 దేవాలయాల్లో అలా జరగాలని సంకల్పం చేస్తే నిన్ననొక్క రోజు ఆంధ్ర రాష్ట్రంలో 3,000 దేవాలయాలు అడిగేట మా దగ్గర కూడా చేయించమని. కాబట్టి నిన్న రాత్రికి 13,000 దేవాలయాలు దానికి సిద్ధపడ్డాయి. ఇలా తామర తంపరగా పెరిగి పెద్దదై మన గుడిని మనం రక్షించుకొని మన గుడి మన ఈశ్వరుడు అన్న భావనతో మనం ధార్మిక చింతనతో బ్రతికేటటువంటి అవకాశాన్ని పరమేశ్వరుడు మనకి పరిపూర్ణంగా కటాక్షించాలని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ రేపటి రోజున ఒక అద్భుతమైన ఘట్టం, అందరూ వినాలని కోరుకునేటటువంటి ఘట్టం, సన్యాసులు కూడా తప్పకుండా భాగవతంలో వినేటటువంటి ఘట్టం ఉలూకల బంధనం. దానికి తోడుగా శ్రీకృష్ణుని బాల్య క్రీడలలో చోరలీల అని పరమాద్భుతం, ఎంతమంది ఎంత గొప్పగా అనుభవించారో. రేపు ఆ చోరలీల, ఆ ఉలూకల బంధన వృత్తాంతం మొదలైన వాటిని కృష్ణ పరమాత్మ నా యందు అనుగ్రహించి పలికించినంత మేర పలుకుతాను. కాబట్టి రేపు మళ్ళీ తిరిగి 6:30 కలుసుకుందాం. ఈ సందర్భంగా నేను మీతో ఒక చిన్న విజ్ఞాపన చేస్తున్నాను. 2 గంటల పాటు ఒక వ్యక్తి మంచినీళ్లు గుక్క తాగకుండా మాట్లాడిన తర్వాత ఎంత శరీరం బడలిపోతుందో మీరు ఆలోచించండి. మాట్లాడుతున్నంతసేపు ఆ భక్తి పారవస్యంలో మాట్లాడేస్తాను, కానీ మంగళం చెప్పేసిన తరువాత శరీరానికి ఖేదం అనొకటి ఉంటుంది. దయచేసి నేను వెళ్ళిపోయేటప్పుడు అడ్డుపడద్దు. కాళ్ళ మీద పడ్డం, ముట్టుకోవడం, నమస్కారాలు చేయడం వద్దు. నన్ను స్వేచ్ఛగా వెళ్ళిపోయి